డాక్టర్స్ అందరికీ ఒక కామన్ క్వశ్చన్, ఎంబీబీఎస్ వదిలేసి సివిల్ సర్వీసెస్ ఎందుకు? ఇదే క్వశ్చన్ వెరీ బాదర్సమ్ క్వశ్చన్ టు ఆల్ ది వీళ్ళకి ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి కూడా ఎందుకు వస్తున్నాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి కన్విన్స్ చేయటం కొంచెం కష్టమే, ఎస్పెషలీ అడిగే వాళ్ళు నాన్ మెడికల్ అయినప్పుడు. మీరు మెడికల్ కాబట్టి ఐ థింక్ ఐ కెన్ కన్విన్స్ యూ. మా ఫాదర్కి కూడా ఒక ఎన్జిఓ ఉండేది అప్పట్లో. ఆ ఎన్జిఓకి ఇన్వైట్ చేసినప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వాళ్ళందరూ రావటం క్లోజ్గా చూసినప్పుడు అనిపించింది, ఓకే అటు వెళ్తే డైవర్సిటీ ఉంటుంది, ఇదంతా రోజు చూసేదే డాక్టర్స్. సో ఇప్పుడు రెట్రోస్పెక్ట్గా ఆలోచిస్తే మంచి డెసిషన్ అనిపిస్తుందా? ఎస్ సార్, అబ్సల్యూట్లీ మంచి డెసిషనే అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది, బట్ ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ ఎందుకు వచ్చాను, ఎందుకు, వై డూ ఐ హ్యావ్ టు గో త్రూ సో మచ్, ఈజ్ ఇట్ ఆల్ వర్త్ ఇట్? ఎందుకంటే సార్ నాకు ఫస్ట్ నుంచి ఒకటే భయం ఉండేది సార్ ఎగ్జామ్ గురించి, దట్ ఈస్ దిస్ ఎగ్జామ్ ఇస్ 0 or 1. మీరు ఇద్దరు ఏది ఇవ్వదు, లేకపోతే ఇస్తే సర్వీస్ ఇస్తుంది సార్. చాలామంది బాగా చదివే వాళ్ళు, సీరియస్ ఆస్పిరెంట్స్, హార్డ్ వర్కర్స్ ఏది రాకుండా మిగిలిపోయారు. ఇనీషియల్ డేస్లో ప్రిపరేషన్ ఎలా ఉందని అడుగుతారు, తర్వాత ఇంకా అవ్వలేదని అడుగుతారు. ఇది అయిందా నీకు? సార్ ఇక్కడ నేను ఒక చిన్న ఇది చెప్తాను సార్, పర్సనల్ థింగ్. ఇంకా అవ్వలేదా అని అడిగే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు సార్ నా లైఫ్లో. ఐ హ్యావ్ బీన్ ఆ రకంగా నాకు చాలా ఫార్చునేట్ సార్ నేను. ఎందుకంటే మా పేరెంట్స్ నాకు బఫర్గా యాక్ట్ చేశారు. మా పేరెంట్స్ ఎవరికి చెప్పలేదు సివిల్ సర్వీసెస్ చదువుతున్నాను. రిజల్ట్ పాజిటివ్గా రాకపోవడం అనేది మోర్ స్ట్రెస్ఫుల్లా, ఈ రిజల్ట్ చుట్టుపక్కల ఎలా తీసుకుంటారు అనేది మోర్ స్ట్రెస్ఫుల్లా? మరి సార్ నా వరకు రిజల్ట్ పాజిటివ్గా రాకపోవడమే మోర్ స్ట్రెస్ఫుల్ సార్. ఎందుకంటే ఐఎమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఐఎమ్ ఆన్సరబుల్ టు మై సెల్ఫ్. మై పేరెంట్స్ మోస్ట్ ఆఫ్ వాళ్ళు నమ్మారు సార్ నన్ను. సరే ఆ అమ్మాయికి ఇంకొక ఇయర్ కావాలేమో, చదువుకుంటుందేమో, లెట్స్ ఏముంది వాళ్ళది అంటే ఎలా ఉంటుంది సార్, ఒక రూమ్ ఇచ్చారు, చదువుకోవడానికి బుక్స్ ఇచ్చారు, వైఫై కనెక్షన్ ఉంది, తినడానికి ఫుడ్ ఉంది, ఇంకేం కావాలి, చదువుకుంటుంది. ఇది వినటానికి బాగుంటుంది సార్, ఆ రూమ్లో కూర్చొని చదివేవాడికే తెలుస్తుంది సార్. ఇప్పుడు మామూలుగా ఎవ్రీ టైం అయితే నేను రాయను, ఇంకా నా వల్ల కాదు, ఎందుకు చదువుకోవడానికి ఇంత ఉన్నప్పుడు చదువుకోవడానికి ప్రాబ్లం ఏంటి? బట్ వాట్ పీపుల్ డోంట్ రియలైజ్ ఇస్ దట్ ఈస్ ద వెరీ డిఫికల్ట్ టాస్క్. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ వివేకానంద, డైరెక్టర్ డాక్టర్ వివేకానంద సైన్స్ అకాడమీ. ఈ ఇయర్ సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసిన స్టూడెంట్స్తో పాడ్కాస్ట్ సిరీస్లో దిస్ ఈస్ ద థర్డ్ ఇన్ లైన్. అండ్ ఇవాళ పాడ్కాస్ట్లో ఉన్న స్టూడెంట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్టూడెంట్స్, బికాస్ ఐ అప్రిషియేట్ హర్ పర్సిస్టెన్స్. అంటే పట్టుదల అనే వర్డ్కి షీఈ్ వన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్తాను అనమాట. షీఈ్ డాక్టర్ ప్రత్యూష అండ్ వీఆర్ హోపింగ్ IRS ఫర్ హర్ దిస్ ఇయర్. సో లెట్స్ గెట్ స్ట్రైట్ ఇన్ టు దిస్ పాడ్కాస్ట్. వెల్కమ్ టు దిస్ పాడ్కాస్ట్ ప్రత్యూష. థ్యాంక్ యూ సార్. ఎస్, డాక్టర్స్ అందరికీ యువర్ ఏ డాక్టర్ ఒక కామన్ క్వశ్చన్, ఎంబీబీఎస్ వదిలేసి సివిల్ సర్వీసెస్ ఎందుకు? ఇదే క్వశ్చన్ వెరీ బాదర్సమ్ క్వశ్చన్ టు ఆల్ ది వీళ్ళకి ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళకి కూడా ఎందుకు వస్తున్నాం. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పి కన్విన్స్ చేయటం కొంచెం కష్టమే, ఎస్పెషలీ అడిగే వాళ్ళు నాన్ మెడికల్ అయినప్పుడు. మీరు మెడికల్ కాబట్టి ఐ థింక్ ఐ కెన్ కన్విన్స్ యూ. ట్రూ సార్, నేను ఐ కమ్ ఫ్రమ్ అ ఫ్యామిలీ ఆఫ్ డాక్టర్స్. సో మమ్మీ, మదర్, ఫాదర్, సిస్టర్, my brother-in-law, all of them are doctors. I have seen doctors very closely and I have seen the impact ఎంత వరకు క్రియేట్ చేయగలరు. ఇట్స్ లిమిటెడ్. అండ్ మా ఫాదర్ చిన్నప్పుడు సివిల్ సర్వీసెస్ రాశారు. అండ్ ఎస్పెషలీ ఇండియన్ ఫ్యామిలీస్, ఎస్పెషలీ సౌత్ ఇండియన్ తెలుగు ఫ్యామిలీస్లో ఎలా ఉంటుంది అంటే, పేరెంట్స్ ఏదైనా అచీవ్ చేయకపోతే దాన్ని ఇంట్లో గ్లోరిఫై చేస్తారు. ఇఫ్ దే ఆ డ్రీమ్ వాళ్ళు అచీవ్ చేయలేకపోతే దాంట్లో అలా ఉంటుంది, అది ఇలా ఉంటుంది, ఇలా. చిన్నప్పటి నుంచి అవన్నీ వింటూ పెరిగాను సార్. అది బాగా ఇంబైబ్ అయిపోయింది నాకు. చాలా బాగుంటుంది సివిల్ సర్వీసెస్, ఐఏఎస్ఏ అవ్వాలి లైఫ్లో, అయితే ఐపీఎస్ఏ అవ్వాలి అన్నట్టు. సో అది వింటూ పెరగటం అండ్ ఆల్సో పేరెంట్స్ని చూడటం. అండ్ మా ఫాదర్కి కూడా ఒక ఎన్జిఓ ఉండేది అప్పట్లో. ఆ ఎన్జిఓకి ఇన్వైట్ చేసినప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వాళ్ళందరూ రావటం క్లోజ్గా చూసినప్పుడు అనిపించింది, ఓకే అటు వెళ్తే డైవర్సిటీ ఉంటుంది, ఇదంతా రోజు చూసేదే డాక్టర్స్. సో అండ్ మా ఫాదర్ డ్రీమ్ అచీవ్ చేయలేకపోయారు. ఏదన్నా
మనం చేస్తే బాగుంటుంది, అంత బాగుంటుందని చెప్తున్నారు కదా, అందులో నిజంగానే చాలా బాగుంటుందేమో అని ఫస్ట్ థాట్ వచ్చింది. బట్ యాక్చువల్గా మెడిసిన్ చేస్తున్నప్పుడు అనిపించింది సార్, ఎంత చేసినా హెల్త్ కేర్కి దాటి చేయలేకపోయారు సార్. ఎంత పెద్ద డాక్టర్ అయినా మహా అయితే ప్రివెంటివ్ చేస్తారు, లేకపోతే క్యూరేటివ్ చేస్తారు ట్రీట్మెంట్. బియాండ్ దాట్ స్కోప్ లేదు. ఇండియాలో స్కోప్ ఉన్నది ఇద్దరికి, పాలిటీషియన్స్ అండ్ బ్యూరోక్రాట్స్. పాలిటీషియన్స్ అంటే దానికి చాలా పర్మిటేషన్స్, కాంబినేషన్స్ కావాలి. చదువులో బాగున్నప్పుడు, అకాడమిక్స్లో బాగున్నప్పుడు యూపీఎస్సీ ఈస్ ది బెస్ట్ చాయిస్ అనిపించింది. సో ఐ కేమ్ ఇన్ దిస్ డైరెక్షన్. ఓకే, యూ కేమ్ ఇన్ దిస్ డైరెక్షన్ అండ్ యూ ఆల్సో బికేమ్ సక్సెస్ఫుల్. సో ఇప్పుడు రెట్రోస్పెక్ట్గా ఆలోచిస్తే మంచి డెసిషన్ అనిపిస్తుందా? ఎస్ సార్, అబ్సల్యూట్లీ మంచి డెసిషనే అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది. బట్ ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ 6 years ఆల్మోస్ట్ ఎవ్రీ వీకో లేకపోతే ఎవ్రీ మంతో ఫెల్ట్ రాకుండా ఉండాల్సింది. ఎందుకు వచ్చాను, ఎందుకు, వై డూ ఐ హ్యావ్ టు గో త్రూ సో మచ్, ఈజ్ ఇట్ ఆల్ వర్త్ ఇట్? ఎందుకంటే సార్ నాకు ఫస్ట్ నుంచి ఒకటే భయం ఉండేది సార్ ఈ ఎగ్జామ్ గురించి. దట్ ఈస్ దిస్ ఎగ్జామ్ ఇస్ 0 or 1. యూర్ ఇద్దరు ఏది ఇవ్వదు, లేకపోతే ఇస్తే సర్వీస్ ఇస్తుంది. నేను ఎప్పుడు మమ్మీ డాడీతో కూడా చెప్పేదాన్ని, ఏది కాకుండా మిగిలిపోతే నా పరిస్థితి ఏంటి, ఏది రాకుండా. బికాజ్ ఐ నో సార్, చాలామంది బాగా చదివే వాళ్ళు, సీరియస్ ఆస్పిరెంట్స్, హార్డ్ వర్కర్స్ ఏది రాకుండా మిగిలిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఇందాకే when you are coming, let's not take name, మనం we are coming to the studio, you said about someone, yeah, 3 UPSC interviews and still not able to clear examination. సో అది నాకు భయం చాలా ఉండేది సార్, ఏది రాకపోతే పరిస్థితి ఏంటి. అండ్ ఇంకొకటి గ్యాప్ వచ్చింది మెడిసిన్ నుంచి. ఇప్పుడు ఐ డిడ్ నాట్ కమ్ దిస్ ఫార్ టు గో బ్యాక్. సో మై పేరెంట్స్ యూస్ టు టెల్ మీ, నీకు ఏది లేకపోయినా నువ్వు డాక్టర్వి. బట్ మనకు తెలుసు సార్, మనకి ఎంత నాలెడ్జ్ గ్యాప్ ఉంది. అండ్ వన్స్ ఇటు వచ్చిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే, చావరేవో ఇక్కడే చూసుకుందాం, ఇక్కడే తెలుసుకుందాం. ఒకసారి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఏంటి, ఎందుకు వెళ్ళాలి? అది కాదు అనుకునే ఇటు వచ్చాం కదా. ఓకే, ఒకవేళ ఏది కాదు అనే భయం మాత్రం చాలా ఉండేది సార్, ఏది రాకపోతే పరిస్థితి ఏంటి అని. సో ఆ ఫీలింగ్ వల్ల నాకు ఆల్మోస్ట్ ఎవ్రీ అదర్ వీకో ఎవ్రీ మంతో, మీకు తెలుసు నేను ఫెయిల్యూర్స్ చూసాను, ఎవ్రీ ఫెయిల్యూర్లో అనిపించేది బాగా రాకుండా ఉండాల్సింది, బాగా చేయకుండా ఉండాల్సింది. నౌ వెన్ ఐ లుక్ బ్యాక్ ఇట్ ఫీల్స్ ఇట్స్ ఆల్ వర్త్ ఇట్. వెరీ గుడ్. నువ్వు ఒకటి గమనించావా, ఇనీషియల్ డేస్లో ప్రిపరేషన్ ఎలా ఉందని అడుగుతారు, తర్వాత ఇంకా అవ్వలేదని అడుగుతారు. ఇది అయిందా నీకు? సార్ ఇక్కడ నేను ఒక చిన్న ఇది చెప్తాను సార్, పర్సనల్ థింగ్. ఇంకా అవ్వలేదా అని అడిగే వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు సార్ నా లైఫ్లో. ఐ హ్యావ్ బీన్ ఆ రకంగా నాకు చాలా ఫార్చునేట్ సార్ నేను. ఎందుకంటే మా పేరెంట్స్ నాకు బఫర్గా యాక్ట్ చేశారు. మా పేరెంట్స్ ఎవరికి చెప్పలేదు సివిల్ సర్వీసెస్ చదువుతున్నాను, నేను ఎవరికి కమిట్ అవ్వలేదు. నాతో పాటు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకే తెలుసు, ఫ్యామిలీలో తెలీదు, ఎక్స్టెండెడ్ రిలేటివ్స్లో తెలీదు. ఎందుకంటే మా ఫాదర్ చూశారు. అప్పుడు మా ఫాదర్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వచ్చేస్తుంది అనుకున్నారు, ఫైనల్ రిజల్ట్లో రాకపోయేసరికి ఊర్లో అందరూ రాలేదు 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 అన్నారంట. అనేసరికి ఆయనకు తెలుసు, అదొక రిమార్క్గా చెప్పుకుంటారు. టుమారో ఎక్కడికన్నా వెళ్ళినా ఆ అమ్మాయి యూపీఎస్సీ రాసింది రాలేదు, అలా చెప్పుకుంటారు అని కాన్షియస్ డెసిషన్ తీసుకొని, నీకు ర్యాంక్ వస్తేనే తెలియాలి బయట, లేకపోతే అంటే ఏం చేస్తున్నారు మరి అడుగుతారు కదా రిలేటివ్స్, ఏం చేస్తుంది అమ్మాయి, ఏదో ఒకటి యూఎస్ఎంఎల్ఈ రాస్తుందో, వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుందో. బట్ యూపీఎస్సీ అని కమిట్ అవ్వలేదు సార్. సివిల్ సర్వీసెస్ అని నేను కమిట్ అవ్వకపోవటం వల్ల ఇంకా అవ్వలేదా అనేది రాలేదు. బట్ అదర్వైజ్ మామూలుగా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నావమ్మా, ఏం చేస్తున్నావు అంటే నేను చదువుకుంటున్నా అని చెప్పేదాన్ని. ఏం చదువుతున్నావు? యూఎస్ఎంఎల్ఈ అంటే యూఎస్ఎంఎల్ఈ డిఫికల్ట్ ఎగ్జామే సార్, కానీ యూపీఎస్సీ అంత కాదు. వాళ్ళు ఏంటంటే డిస్టింక్షన్ వచ్చింది ఈ అమ్మాయికి మెడిసిన్లో, ఇన్నేళ్ళు ఎందుకు పడుతుంది యూఎస్ఎంఎల్ఈ క్లియర్ చేయడానికి? అది మ్యాక్సిమం 1 yearలో క్లియర్ అయిపోతుంది. 5 years ఎందుకు పడుతుంది, 4 years ఎందుకు పడుతుంది? మా డాడీ ఇంకా చెప్పేవాళ్ళు అన్నట్టు, దానికి ధైర్యం సరిపోవట్లేదు రాయడానికి ఎగ్జామ్, షీస్ టేకింగ్ సమ్ టైమ్. సో ఇలా అనిపించేది. బట్ రాదర్ దాన్ బయట క్వశ్చన్స్ ఆఫ్ ఇంకా అవ్వలేదా, ఐ వాజ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ టు మై సెల్ఫ్ మోర్. నేను ఎక్కువ సార్లు అడిగాను సార్, ఇంకా అవ్వట్లేదా ఇంకా అవ్వట్లేదా. సో ఆ క్వశ్చన్ ఉంది, ఐ డోంట్ డినై దట్. బట్ ఆల్ థ్యాంక్స్ టు మై
పేరెంట్స్ దట్ అది నన్ను అంత ఎఫెక్ట్ చేయలేకపోయింది ఆ క్వశ్చన్. వండర్ఫుల్. నేను కూడా చాలాసార్లు చెప్తుంటాను, లైక్ అనవసరంగా అడ్వర్టైజ్ చేసుకోకండి, ప్రిపేర్ అవుతున్నాం అని. కీప్ ఇట్ లో ప్రొఫైల్. లైక్ ఎందుకు ఊరికే ఉన్న స్ట్రెస్లు చాలని, అది అడిషనల్ ప్రెషర్. దెన్ యాస్పిరెంట్స్ కామన్గా ఫేస్ చేసేది 1 పేరెంట్స్ ప్రెషర్, 2 ఏజ్ రిలేటెడ్ ప్రెషర్, 3 గిల్టీ, 4 కంపారిజన్, 5 సెల్ఫ్ డౌట్. ఈ 5 నువ్వు ఏవేవి ఫేస్ చేసావు? పేరెంటల్ ప్రెషర్ తక్కువే సార్. వెరీ వెరీ కోఆపరేటివ్ పేరెంట్స్ ఐ హ్యావ్. ఏజ్ ప్రెషర్ ఐ హ్యావ్ ఫేస్డ్. అంటే అది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో కొడతానే ఉంటుంది లోపల నుంచి. మన వాళ్ళందరూ కలీగ్స్ అందరు గట్టిగా సెటిల్ అయిపోయారు, సూపర్ స్పెషాలిటీలు చేస్తున్నారు, మనం మాత్రం ఇంకా MBBS. 2019లో MBBS, 25లో కూడా MBBSఏ. అది ఏజ్ ప్రెషర్ ఉంది, బయోలాజికల్ క్లాక్ కూడా ఉంది. అది నేను పర్సనల్గా ఎక్కువ ఫీల్ అయ్యాను సార్. దాట్ ఈస్ నాట్ సంథింగ్ సంబడీ కెన్ టెల్ అస్. అది మనకు తెలుస్తూ ఉంటుంది. గిల్ట్ ఉంది సార్. అంటే కొంచెం ఎక్కువ కష్టపడి ఉండాల్సింది అప్పుడే, అబ్బా అప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఉండాల్సింది. గిల్ట్ ఉంది. సెల్ఫ్ డౌట్ ఇస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఐ హ్యావ్ ఫేస్డ్. మీరు ఇఫ్ ఐ హ్యావ్ టు రేట్, మీరు 5 చెప్పారు, 5లో ఫస్ట్ సెల్ఫ్ డౌట్. ఎందుకు సార్ ఈ ఎగ్జామ్కి ఐ థింక్ దిస్ ఎగ్జామ్ విల్ బ్యాటర్ యూ. ఐ వుడెంట్ సే టు డెత్, టు నియర్ డెత్. స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా అయిపోతుందంటే, MBB ఐ కేమ్ టు అ పాయింట్ వేర్ పీపుల్ లైక్, నీకేంటమ్మా నువ్వు డాక్టర్వి. ఐ కేమ్ టు నిజంగానే నేను చదివి తెచ్చుకున్నానా, ఉత్తుతిగేసారా మార్కులు. అంత లో సెల్ఫ్ ఎస్టీమ్కి వెళ్ళిపోతాం సార్ ఈ ఎగ్జామ్లో. అట్లీస్ట్ నా జర్నీలో ఇన్ని ఫెయిల్యూర్స్ బ్యాక్ టు బ్యాక్ చూసేసరికి హై సెల్ఫ్ డౌట్. చేయలేనేమో, అవ్వదేమో, ఇంత చేస్తే అవ్వకపోతే ఇంకెంత చేస్తే అవుతుంది, ఏమోలే, మేబీ దిస్ ఇస్ నాట్ మెంట్ ఫర్ అస్. Every time I said things like this, my family was there to remind me of my achievements. చాలా సెల్ఫ్ డౌట్, చేయగలనా లేదా. బట్ మై ఫ్యామిలీ కంటిన్యూస్గా రిమైండ్ చేస్తూనే ఉన్నారు. నువ్వు సెకండ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళావు, ఊరికేనే వెళ్ళరు. అప్పుడు నాకు 24 మార్క్స్తో మిస్ అయింది. సెకండ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళావు, లేకపోతే నీకు ఫస్ట్ అటెంప్ట్ నుంచి GS ప్రిలిమ్స్ క్లియర్ అవుతూనే ఉంది. దట్ ఈస్ నో జోక్, అవ్వదు. అండ్ నాది అంటే నాకు ఎలిజిబిలిటీ లేదు, బట్ ఫారెస్ట్ సర్వీస్ కట్ ఆఫ్ దాకా వెళ్తుంది నాది GS. సో అలా పేరెంట్స్ చెప్పడం వల్ల కొంచెం రికవర్ అయితే అవ్వగలిగాను. బట్ టిల్ ద డే ఆఫ్ మై రిజల్ట్, సెల్ఫ్ డౌట్ వాస్ టూ హై సార్. In your case, see, I don't know why prelims is very unpredictable, kada? అవును సార్. Say, నీకు 3 phases-లో if I ask you this question, I know your answer. You would say prelims tough-ఆ, mains tough-ఆ, interview level tough-ఆ. I know your answer because we traveled for such a long time. You would say prelims. Why is prelims so unpredictable? సార్ ప్రిలిమ్స్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను సార్. అట్ నా పర్సనల్ లెవెల్లో ఇఫ్ ఐ హ్యావ్ టు ఆన్సర్ దిస్, GS అండ్ CSAT. GS ఇన్ మై ఆనెస్ట్ ఒపీనియన్ ఏంటంటే సార్, ర్యాండమ్నెస్ ఎక్కువ ఉంది. ఎనీథింగ్ దే ఆస్క్. కాకపోతే ఏంటంటే సార్, పీపుల్ ఆర్ ఫోకసింగ్ ఆన్ ద క్వశ్చన్స్, ఆన్ ద ర్యాండమ్ క్వశ్చన్స్ ఓన్లీ. అక్కడ ఒక సెట్ ఆఫ్ డూయబుల్స్ ఉన్నాయి. ఐ హ్యావ్ ఆల్వేస్ బ్యాంక్డ్ ఆన్ డూయబుల్స్ సార్. అవాయిడబుల్స్, నాన్ అవాయిడబుల్స్ ఉంటాయి. నాన్ అవాయిడబుల్ మిస్టేక్స్ నువ్వు ఎలాగో చేస్తావు. రెడ్యూస్ దిస్ అవాయిడబుల్ మిస్టేక్స్. ఈ అవాయిడబుల్ మిస్టేక్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ నాట్ రివైజింగ్ యువర్ స్టాటిక్ వెల్. సార్ నేను ఇన్ని ప్రిలిమ్స్ ఇచ్చాను, మై GS స్కోర్స్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ అటెంప్ట్. అట్లీస్ట్ ఆ క్రెడిబిలిటీతో నేను చెప్తున్నా, స్టాటిక్ చదువుకొని ప్రిలిమ్స్ రాసినోడు, స్టాటిక్ 2-3 సార్లు రివైజ్ చేసుకొని ప్రిలిమ్స్ రాసి, అందరికీ తెలిసిన కరెంట్ అఫైర్స్, లైక్ బాగా న్యూస్లో ఉన్న కరెంట్ అఫైర్స్ తెలిసి, టెస్ట్లు సరిగ్గా రాసి రివైజ్ చేసుకొని వెళ్తే ప్రిలిమ్స్ ఫెయిల్ అవ్వటం ఉండదు సార్ GS. స్టాటిక్, ఐఎమ్ టెల్లింగ్ యూ, స్టాటిక్ చదువుకుంటే సరిపోతుంది సార్. ఆనెస్ట్లీ కరెంట్ అఫైర్స్ బేసిక్ రెగ్యులర్ పేపర్స్ చదువుతూ స్టాటిక్ గట్టిగా రివైజ్ చేస్తే ఐ డోంట్ థింక్ GS ఇస్ అ ఛాలెంజ్ ఇన్ మై ఒపీనియన్. అంటే ఒప్పుకోకపోవచ్చు, బట్ నాకు ఇన్ దిస్ లాంగ్ ఎక్స్పీరియన్స్ నాకైతే ఇది అనిపించింది. అవాయిడబుల్ మిస్టేక్స్ తగ్గించగలిగి స్టాటిక్ గట్టిగా చదువుకుంటే అయిపోతుంది. ఎందుకంటే సార్ స్టాటిక్ చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు సార్.
ఇప్పుడు నాకంటే సీనియర్స్ ఉన్నారు, నేను ఎప్పుడు వాళ్ళనే పెట్టుకునేదాన్ని బ్రెయిన్లో. ఫర్ ఎగ్జాంపుల్ XYZ ఒక ఎక్స్ క్యాండిడేట్ ఢిల్లీలో 4 ఏళ్ల నుంచి ప్రిలిమ్స్కి చదువుతున్నాడు, 4 మెయిన్స్ రాశాడు అనుకుందాం, లేకపోతే 4 సార్లు 4 సర్వీసులు వచ్చినాయి అనుకుందాం, IAS రాలేదు. ఆ మనిషి అయితే పక్కా ఆ బుక్ 4 సార్లు చదువుకుంటాడుగా, ఏ కార్నర్లోంచి వచ్చినా వాడు పెడతాడుగా. మరి మనం పెట్టకపోతే మనం తగ్గిపోతాం కదా. అలాంటి వాళ్ళు ఒక 2000 ఉన్నా మన ర్యాంక్ తగ్గినట్టేగా. సో నేను అట్లా అంటే అందరూ చదివేది నేను చదవకపోతే నేను ఫీల్ అయ్యేదాన్ని. నౌ దిస్ ఇస్ అబౌట్ GS. నౌ కమింగ్ టు CSAT. సార్ నాకు చాలామంది అనుకుంటారు డాక్టరు అదృష్టవంతురాలు అని, బట్ నా బయాలజీ బ్యాక్గ్రౌండ్ ఒక రకంగా చెప్పాలంటే ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ నాకు ఇంత డిలే అవ్వడానికి, ఎగ్జామ్ క్లియర్ చేయడానికి. బికాస్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ నా CSAT పోయింది. సో CSAT 3 back-to-back attempts. CSAT అండ్ ఫస్ట్ అటెంప్ట్లో కూడా CSAT. సో CSAT నాకు ఛాలెంజింగ్ అనిపిస్తుంది. బట్ అగైన్ ర్యాండమ్నెస్ అయితే CSATలో ఒక ఇయర్ వచ్చింది సార్, 2023లో. ఏదన్నా అడిగేశాడు, ఏది పడితే అది అడిగేశాడు. బట్ CSAT కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సిన టైం వచ్చింది సార్. లైక్ లాస్ట్ 3-4 years నుంచి యూ కెనాట్ ఇగ్నోర్ CSAT. సో మై ఎక్స్పీరియన్సెస్ విత్ CSAT కొంచెం డీప్ లెవెల్లో, నెక్స్ట్ లెవెల్లో, కొంచెం ట్రామటైజింగ్ లెవెల్లో ఉన్నాయి. కానీ నాకు రియలైజేషన్ వచ్చింది దట్ దిస్ ఈస్ దట్ థింగ్ దట్ ఈస్ స్టాపింగ్ మీ ఎవ్రీ టైమ్. అండ్ పీపుల్ బీ లైక్ క్వాలిఫైయింగ్ పేపరే కదా. అండ్ ఇంకొకటి సార్, ఇన్ దిస్ దెర్ ఇస్ దిస్ మిత్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ UPSC కమ్యూనిటీ దట్ నా GS క్లియర్ అయింది, CSAT క్లియర్ అవ్వలేదు అంటే ఎవరు నమ్మరు. ఏదైతే ప్రిలిమ్స్ అవ్వలేదు కదా బట్ CSAT అని చెప్తున్నాడు నేను. బట్ అది ఫేస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది సార్ నిజంగా CSAT పోతుంది అంటే. పీపుల్ లైక్ 66 మార్క్స్ రావా, 64.9 వస్తాయి, 65.01 వస్తాయి, 66 రావు. ఐ నో ఐ హ్యావ్ వెయిటెడ్ ఫర్ 2 years టు రైట్ మెయిన్స్. బికాస్ ఒక అటెంప్ట్లో 64.9, ఇంకొక అటెంప్ట్లో 65 point something. సో ది ఫియర్ ఆఫ్ CSAT ఇస్ రియల్, ఇట్స్ నాట్ అ మిత్ ఎనీమోర్. సో ర్యాండమ్నెస్ అంటే యూజువలీ మీరు అడిగింది GS పేపర్ గురించి ఎక్కువ ఉంటుంది ర్యాండమ్నెస్. ఐ డెఫినెట్లీ అగ్రీ. బట్ ఐ స్టిల్ టెల్ అందరూ చదువుకొని వెళ్ళండి. అందరూ చదివేది మనం చదవకపోతే కష్టం అవుతుంది సార్ ఈ ఎగ్జామ్. రిజల్ట్ పాజిటివ్గా రాకపోవడం అనేది మోర్ స్ట్రెస్ఫుల్లా, ఈ రిజల్ట్ చుట్టుపక్కల ఎలా తీసుకుంటారు అనేది మోర్ స్ట్రెస్ఫుల్లా మరి? సార్ నా వరకు రిజల్ట్ పాజిటివ్గా రాకపోవడమే మోర్ స్ట్రెస్ఫుల్ సార్. ఎందుకంటే ఐఎమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఐఎమ్ ఆన్సరబుల్ టు మై సెల్ఫ్. మై పేరెంట్స్ మోస్ట్ ఆఫ్ వాళ్ళు నమ్మారు సార్ నన్ను. సరే ఆ అమ్మాయికి ఇంకొక ఇయర్ కావాలేమో, చదువుకుంటుందేమో, లెట్స్ ఏముంది వాళ్ళది అంటే ఎలా ఉంటుంది సార్. ఒక రూమ్ ఇచ్చారు, చదువుకోవడానికి బుక్స్ ఇచ్చారు, వైఫై కనెక్షన్ ఉంది, తినడానికి ఫుడ్ ఉంది, ఇంకేం కావాలి, చదువుకుంటుంది. ఇది వినటానికి బాగుంటుంది సార్. ఆ రూమ్లో కూర్చొని చదివేవాడికే తెలుస్తుంది సార్. ఇప్పుడు మామూలుగా ఎవ్రీ టైమ్ అయితే నేను రాయను, ఇంకా నా వల్ల కాదు, నేను లైక్ ఎందుకు చదువుకోవడానికి ఇంత ఉన్నప్పుడు చదువుకోవడానికి ప్రాబ్లం ఏంటి? బట్ వాట్ పీపుల్ డోంట్ రియలైజ్ ఇస్ దట్ ఈస్ ద వెరీ డిఫికల్ట్ టాస్క్. కూర్చొని చదువుకోవటం విత్ అంటే డిస్పైట్ హ్యావింగ్ దట్ బ్యాగేజ్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఒట్టి కూర్చొని ఫస్ట్ అటెంప్ట్లో చదవమంటే నేను కూడా 16 గంటలు చదివాను సార్. బట్ బై ద టైమ్ ఐ కేమ్ టు ద రీసెంట్ అటెంప్ట్ ఐఎమ్ లైక్ వద్దు, ఇట్స్ నాట్ డూ ఇట్, లెట్స్ నాట్ ఓవర్ డూ ఇట్. మోడరేట్గా రెగ్యులర్గా 10 గంటలు చదువుతాం. Understood. So when I have to look at myself and when I have to answer to myself, result ఎందుకు పాజిటివ్గా రాలేదు is the biggest stress factor to me. వేరే వాళ్ళు అడిగేదానికంటే ఐ బిలీవ్ నన్ను ఎందుకో సార్ నన్ను ఎవరు అడగరు. బికాజ్ ఐ టోల్డ్ యూ చాలా మందికి తెలియదు నేను రాస్తున్నానని. అండ్ ఐ ఆమ్ సంబడీ హూ ఇంట్రోస్పెక్ట్స్ అ లాట్. నేను ఏం చేస్తున్నా, ఎందుకు అవ్వట్లేదు. సో ఆ ఇంట్రోస్పెక్షన్లో నాకు నేనే పెద్ద విలన్ని. I have to answer to myself. So that is... నాకైతే అడగకముందు నువ్వే కాల్ చేసి చెప్పేదానివి. ఎనీవేస్, ఎస్, యూ వుడ్ హావ్ సీన్ మెనీ ఆస్పిరెంట్స్ కదా. ఫ్రాంక్లీ సెయింగ్, ఎన్ని జెండర్ ఈక్వాలిటీ కబుర్లు చెప్పినా కూడా విమెన్ స్టూడెంట్స్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ ఇష్యూస్. నువ్వు అబ్జర్వ్ చేసిన ఇష్యూస్ ఏంటి? సార్ డిగ్రీ అయిపోయిన తర్వాత ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి డిగ్రీ అయిపోయే టైంకి పెళ్ళి వయసు వస్తుంది సార్. ఈ ఎగ్జామ్ పట్టాన క్లియర్ అవ్వదు సార్. ఇంకొక ఇయర్ కావాలి అంటే ఫ్యామిలీ ఇవ్వరు.
పెళ్లి చేసుకోని ప్రెషర్ చేస్తారు. ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు, కానీ పెళ్ళైన తర్వాత కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్ ఏ అమ్మాయికి ఉంటుంది సార్ కండ్యూసివ్ ఎన్వైరన్మెంట్? అన్లెస్ అక్కడ చేసుకునే వాళ్ళకి చాలా మనీ ఉండో, లేకపోతే ఇట్లా అంటే యూ డోంట్ హ్యావ్ టు వర్క్, కూర్చొని చదువుకో చాలు అనే వాళ్ళు ఎక్కడున్నారు సార్? అసలు ఉండరు. అలాంటి వాళ్ళు అసలు ఫస్ట్ వీళ్ళని చేసుకోరు, ఆస్పిరెంట్ని చేసుకోవడానికి ఇష్టపడరు. ఎస్పెషలీ మ్యారేజ్ ప్రెషర్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ ఫర్ విమెన్ సార్. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు ఒకవేళ పంపించాలి హైదరాబాద్ లాంటి ప్లేసెస్కి, ఢిల్లీ లాంటి ప్లేసెస్కి, ఇష్టపడరు. అంటే ఇక్కడ చుట్టుపక్కల సబర్బ్స్ నుంచి పంపిస్తారు కానీ ఊర్లలో నుంచి పంపించడానికి అంత ఇష్టపడరు, భయపడతారు, సేఫ్టీ కన్సర్న్స్ అండ్ ఆల్. బట్ ఇన్ మై ఆనెస్ట్ ఒపీనియన్, ఈ టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఆఫ్ దిస్ యూపీఎస్సీ ప్రిపరేషన్ ఈజ్ సంథింగ్ పేరెంట్స్ ఆల్సో నీడ్ టు అండర్స్టాండ్. పడుతుంది టైం, వీళ్ళకి ఇంత విండో ఇద్దాం, ఒక 3 అటెంప్ట్లో 2 అటెంప్ట్లో జాగ్రత్తగా రాసుకో, తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం. ఇప్పుడు వీళ్ళు ఎలా అంటే ప్యారలల్గా చదువుతూ పెళ్లి ప్రెషర్ని కంట్రోల్ చేయాలి. దాట్ బికమ్స్ ఈవెన్ మోర్ స్ట్రెస్ఫుల్. 2 బ్యాలెన్స్ చేయలేరు. అది నాకు అనిపిస్తుంది సార్ అప్పుడప్పుడు పాపం ఫీమేల్ ఆస్పిరెంట్స్ గురించి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు మై కేస్, మై మదర్ అంటే మా మదర్కి వాళ్ళ మదర్ అంటే మై గ్రాండ్ మదర్, మా గ్రాండ్ మదర్ చెప్పేవాళ్ళంట, నువ్వు చదువంతా పూర్తి చేశాకే పెళ్లి చేసుకోమ్మా అని. మీ మదర్ రేడియాలజిస్ట్ అనుకుంటా? మై మదర్ ఇస్ అ గైనకాలజిస్ట్. చదువు పూర్తయ్యాకే పెళ్లి చేసుకోమ్మా, పెళ్ళి అయ్యాక చదువు కుదరదు. అండ్ ఇంకొకటి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు అనుకున్నప్పుడే పెళ్లి చేసుకో. సో దాట్ ఈ వాల్యూస్ మాకు వచ్చినాయి. మై మామ్ ఆల్వేస్ యూస్ టు టెల్ మీ అండ్ మై సిస్టర్, మీరు ఎంత చదవాలనుకుంటారా అంత చదవండి, తొందరగా ఫినిష్ చేసుకుంటే పెళ్లి చేసుకోవచ్చు. నేను ఇంకా చెయ్యాలి, చేసేది ఇంకా ఉంది అన్నప్పుడు పెళ్లి చేసుకుంటే ఇట్స్ వెరీ లైక్లీ దట్ నువ్వు అది చేయలేవు లైఫ్లో. యూ ఎండ్ అప్ నాట్ డూయింగ్, బికాస్ పెళ్ళైన తర్వాత ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి సార్. పెళ్ళైన తర్వాత ఇన్లాస్ రెస్పాన్సిబిలిటీస్, చిల్డ్రన్ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, కెరియర్ రెస్పాన్సిబిలిటీస్. ఇక్కడ ఏమీ లేదు, జస్ట్ ఒక ఆస్పిరెంట్ కూర్చొని, జాబ్ లేదు, ఏం లేదు, ఇంట్లో కూర్చొని 10 గంటలు చదవమంటే అవన్నీ ఎగ్జామ్, ఇన్ని పెట్టుకుంటే అవ్వదు కదా. మీ అక్కని బాగా దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినట్టు యు ఆర్ టాకింగ్ యాజ్ ఇఫ్ యూ హ్యావ్ లివ్డ్ దట్ ఎక్స్పీరియన్స్. నైస్. నో, వాట్ యూఆర్ సేయింగ్ ఈజ్ వెరీ ట్రూ. అంతే కదా, లైక్ మెనీ ఆఫ్ ద మీన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇట్స్ నాట్ దాట్ ఈజీ. చాలా. అందుకే ఐ హ్యావ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఫర్ దోస్ హూ క్లియర్ దిస్ ఎగ్జామ్ విత్ కిడ్స్. వాళ్ళ ఇన్లాస్ ఎంత సపోర్టివ్ లేకపోతే, వీళ్ళు నందిని కేఆర్ అనుకుంటా, ఐ థింక్ ఐ డోంట్, చాలా మంది ఉన్నారు సార్. టాప్ ఫస్ట్ ర్యాంక్ కూడా వచ్చింది ఒక అమ్మాయికి విత్ చిల్డ్రన్, పేరు గుర్తు రావట్లేదు. కానీ వీళ్ళకి నాకు అనిపిస్తుంది ఎంత సపోర్టింగ్ ఇన్ లాస్ లేకపోతే ఇట్ వుడ్ హావ్ బీన్ పాసిబుల్ ఫర్ దెమ్. ఎవరు? కిరణ్మయి మ్యామ్ అని ఉంటారు, సర్జరీ పీజీ ఆవిడ. అవునవును అవును. షీ గాట్ ఫస్ట్ డేనిక్స్ లోకి వచ్చారు, తర్వాత ఐఏఎస్ అనుకుంటా, ఐఏఎస్ తెలంగాణ క్యాడరే. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 8-year-old కిడ్ ఉండే ఆవిడకి వెన్ షీ గాట్ ఇంటూ ఐఏఎస్. ఉన్నారు, దెర్ ఆర్ ఎక్సెప్షన్స్, బట్ not everyone. But in Indian, traditional Indian society, yes, it is almost a rare, yes, this thing sir. ఈ యూపీఎస్సీ మన వల్ల అవ్వదు అని గట్టిగా ఎప్పుడైనా అనుకునేది గుర్తుందా? ఇంకా ఆపేద్దాం. 2024 ప్రిలిమ్స్ రిజల్ట్ తర్వాత చదివాను సార్, నేను చాలా చదివాను, అవ్వలేదు. నేను ఏదో పని మీద ఫ్యామిలీ అంతా నెల్లూరు వెళ్ళాం, తిరిగి వస్తున్నాం, కార్లో ఉండగా రిజల్ట్ వచ్చింది. దట్ ఈస్ ద మోస్ట్ ట్రొమాటిక్ జర్నీ ఆఫ్ మై లైఫ్. ట్రొమాటిక్ 6 hours ఆఫ్ మై లైఫ్. ఐ థింక్ 6 or 7 hours పట్టింది, ఐ డోంట్ నో, 8-9 hours పట్టింది అనుకుంటా నెల్లూరు నుంచి బై రోడ్ హైదరాబాద్ రావడానికి. ఐ వాజ్ క్రయింగ్ ప్రొఫ్యూస్లీ. దట్ ఈజ్ అంటే అంతకంటే నేను ఎప్పుడు ఎక్కువ ఏడవలేదు సార్ ఆ రోజు. I was expecting my name in the list prelims lo. Right. I got a call. You are returning from Tirupati or Nellore? Nellore. Yes. My dad was driving. My mother and my sister were taking turns in consoling me. కార్ ఆపి వెనక్కి వచ్చి అంత ఏడవకు అంటే సార్, నాకు ఐ డిడ్ నాట్ నో వాట్ వెంట్ రాంగ్. ఐ వాజ్ క్లూలెస్. అంటే ఇంకేం చేయాలి, ఎందుకు అవ్వలేదు అంటే, సార్ నేను నిజంగా చెప్తున్నా, 2025 ప్రిలిమ్స్ కంటే 24 ప్రిలిమ్స్కి నేను ఎక్కువ కష్టపడ్డాను సార్. అది అవ్వలేదు, ఇది అయింది. సో అప్పుడు అన్నాను మన ఫాదర్ తోటి, అయిపోయింది డాడీ, నేను రాయాను, ఇంకా ఐఎమ్ డన్, నేను యూఎస్ఎంఎల్ఈ రాసుకుంటా. ఈ గ్యాప్లో 4 సార్లు క్లియర్ అయ్యి ఉండేదేమో నాది యూఎస్ఎంఎల్ఈ, ఈ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రాస్తే. ఇక్కడ నేను రాయనంటే మై
అంటే మా పేరెంట్స్ ఆర్ నాట్ సంబడి అంత ఈజీ గివ్ అప్ చేయరు సార్ వాళ్ళు దేని మీద. ఆ రోజు నేను ఏడ్చింది చూసి మై మామ్ అండ్ డాడ్ ఫెల్ట్ వీక్. మై డాడ్ వాస్ లైక్, వద్దు నాన్న వదిలేను రాయకు, ఇంత ఏడ్చేటట్టు ఇఫ్ దిస్ ఎగ్జామ్ ఇస్ కాస్టింగ్ యూ సో మచ్, నీకు ఇంత మెంటల్ హెల్త్ నీది సఫర్ అవుతుంది అన్నప్పుడు రాయకు వదిలే. ఐ వాస్ క్రయింగ్ సేయింగ్ దట్ ఒక్క సక్సెస్ కావాలి నాకు. I want to see one success in life. I want somebody, I want a list where my name is there. I don't know what list it. And sir, ante 24 prelims tarvata I have been so traumatized in life. And meeku cheppanu idi. Result vachin tarvata I was in a belief that this is a fake list. ఇంకొక లిస్ట్ వస్తుంది, అందులో నా పేరు వస్తుంది. అంటే వినటానికి ఇది కొంచెం పిచ్చిలాగా అనిపించవచ్చు, బట్ దాట్ ఈస్ హౌ డీప్లీ ఇట్ ఎఫెక్టెడ్ మీ. 3 days వరకు ఐ వాజ్ ఇన్ డిస్బిలీఫ్, ఐ వాజ్ ఇన్ డినయల్. నో, నా పేరు రావాలి, ఎందుకు రాలేదు అంటే ఇట్స్ ఇంపాసిబుల్. ఇట్స్ ఫేక్, బికాజ్ ఇట్స్ ఫేక్, మై నేమ్ ఇస్ నాట్ దర్. సో అప్పుడు ఐ జెన్యున్లీ డిసైడెడ్, ఐ టోల్డ్ మై డాడ్, నాకు ఏదన్నా ఒక లిస్ట్ కావాలి డాడీ, ఆ లిస్ట్లో నా పేరు ఉండాలి, ఇప్పుడు నాకు అది కావాలి. ఐ వాంట్ దాట్ టు హ్యాపన్. ఇఫ్ ఐ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు మై నార్మల్ సెన్సెస్, దట్ ఈస్ ద ఓన్లీ పాసిబిలిటీ. ఇప్పుడు అది లేకపోతే నాకు అవ్వదు. గాడ్, ఐ డోంట్ నో, because maybe God never saw me cry that much before. TGPSC prelims list lo పేరు వచ్చింది. yes. సో అప్పటికి ఇంకా నాకు ఐ లాస్ట్ ఆల్ ద హోప్. రిజల్ట్ వచ్చింది. ఇట్స్ లైక్ అలవాటే కదా, రిజల్ట్ నాట్ ఫౌండ్. PDF ఓపెన్ చేస్తాం, హాల్ టికెట్ నెంబర్ కొడతాం, రిజల్ట్ నాట్ ఫౌండ్ అని వస్తుంది కొత్త. అదే నాకు అసలు హాల్ టికెట్ సరే. ఆ ఎగ్జామ్ నేను చాలా, అంటే ఎలా రాశానంటే ప్రాక్టీస్ టెస్ట్ లాగా రాశాను. యూపీఎస్సీ ప్రిలిమ్స్కి ప్రాక్టీస్ లాగా రాశాను తప్ప టీజీపీఎస్సీకి సెపరేట్గా చదివింది కొంత తక్కువే. చూస్తే కనిపించింది హాల్ టికెట్ నెంబరు, మంది కాదు అని చెప్పి మళ్ళీ చూసా, వచ్చింది. అంటే ఐ డోంట్ నో, నేను చాలా చదివిన ఎగ్జామ్ రిజల్ట్స్లో నా పేరు లేదు. నేను చాలా తక్కువ మినిమల్ ఎఫర్ట్ పెట్టి రాసిన ప్రిలిమ్స్ లిస్ట్లో నా పేరు ఉంది. అప్పుడు దట్ ఈస్ వెన్ ఐ థాట్ ఆఫ్ కమింగ్ బ్యాక్ టు యూపీఎస్సీ అగైన్. అప్పటి వరకు నేను మీకు కూడా చెప్తాను, సో యూఆర్ లైక్ ఒక బ్రేక్ తీసుకో, అసలు ఒక 2 months బ్రేక్ తీసుకో, జస్ట్ గెట్ అవే ఫ్రమ్ దిస్ వరల్డ్ ఆఫ్ యూపీఎస్సీ అన్నారు. సో అప్పుడు వెన్ మై నేమ్ కేమ్ ఇన్ టీజీపీఎస్సీ ప్రిలిమ్స్ లిస్ట్, అప్పుడు నేను మళ్ళీ వెళ్ళి, డాడీ అయిపోయింది డాడీ, ఒక పేరు కావాలన్నాను, వచ్చింది. అవునమ్మా ఇంకా అయిపోయింది, మనం యూఎస్ఎంఎల్ఈ కంటిన్యూ చేసుకుందాం అంటే అప్పుడు మా ఫాదర్ అన్నారు, నీకు యూపీఎస్సీ ఏం నేర్పించింది, ఏది మధ్యలో వదిలేయొద్దని నేర్పించింది కదా, టీజీపీఎస్సీ మధ్యలో ఎట్లా వదిలేస్తాం, అందులో రిజల్ట్ వచ్చింది కదా, వెళ్ళి మెయిన్స్ రాయండి. మెయిన్స్ నేను ఎలా రాస్తాను, నేను ఏదో ఊరికే రాశాను కదా ప్రిలిమ్స్, నాకు మెయిన్స్ ఏం రాదు అన్న. బట్ మా ఫాదర్ ఏం చెప్పారంటే, అలా ఉండకూడదు, నువ్వు అది రాసేసిన తర్వాత చూసుకుందాం నీ యూఎస్ఎంఎల్ఈ అని. సరే అని మెయిన్స్ రాశాను. గాడ్ హెస్ బీన్ కైండ్ ఎనఫ్ టు గివ్ మీ అ Group 1 జాబ్. బట్ గట్టిగా మాట్లాడితే 2024 అటెంప్ట్ ఇస్ ది ట్రామటైజింగ్ అటెంప్ట్ సార్. ఐ వుడ్ నాట్ ప్రిఫర్, అసలు నేను మాట్లాడడానికి ఇష్టపడను. అడిగితే 24 రాయలేదనే చెప్తా జనాలకి. ఐ డూ రిమెంబర్ నీ కాల్ ప్రిలిమ్స్ అయ్యాక అండ్ ఐ వాజ్ సేయింగ్ astrology is turning in our direction. Now I'm able to recall that conversation. Yeah, నీకు తెలిసే ఉంటుంది ప్రత్యూష, అట్లీస్ట్ ఇండియన్ సొసైటీలో గర్ల్ క్రయింగ్ ఈజ్ ఓకే, నార్మల్. అబ్బాయిలు, మొన్న వన్ గై సేయింగ్ జస్ట్ అట్లా రీడింగ్ రూమ్లో వాళ్ళని చూస్తూ స్టేర్ చేస్తూ కూర్చోన్నాడంట ఒక అబ్బాయి రిజల్ట్ పోయాక. హీఈస్ నాట్ ఈవెన్ ఏబుల్ టు ఎమోట్. ఐ ఫెల్ట్ ఇట్ బై గాడ్స్ గ్రేస్. నేను నాకు ఎప్పుడు అలాంటివి జరగలేదు, కానీ ఆర్ యు అవేర్ ఇలాంటివి ఉంటాయని? సార్, ఆల్ యువర్ క్వశ్చన్స్ ఆర్ మేకింగ్ మీ లిటిల్ ఎమోషనల్. బట్ ఫేస్ చేశాను సార్ కొన్నిసార్లు. అంటే మమ్మీ డాడీ హాస్పిటల్కి వెళ్ళిపోయేవాళ్ళు, నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని ఇంట్లో. ఐ వాజ్ సో యూస్ టు బీయింగ్ అలోన్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఒక్కదాన్నే ఉండేదాన్ని, చదువుకుంటూ ఉండేదాన్ని. వాళ్ళు నేను డిస్టర్బ్ చేయకుండా ఉండాలని వాళ్ళు కూడా వదిలేసేవాళ్ళు. ఏడ్చి ఆ పెయిన్ ఇంటర్నలైజ్ చేసుకున్న తర్వాత ఒక పాయింట్ వస్తుంది సార్, వెర్ యూ ఫీల్ నంబ్. అసలు ఏ సెన్సేషన్ తెలీదు, ఏ ఎమోషన్ అర్థం కాదు. దేర్ వర్ అవర్స్ నేను గోడ చూస్తూ కూర్చున్న గంటలు ఉన్నాయి సార్, నిమిషాలు కాదు. ఏం చేయాలి ఇప్పుడు? చేశాను కదా లాస్ట్ టైం, ఏమైంది చేస్తే? ఈసారి చేస్తే అవుతుంది, లాస్ట్ టైం అవ్వండి, ఈసారి ఎట్లా అవుతుంది? సార్ మీకు తెలుసు, ప్రతి అటెంప్ట్కి ఎనర్జీ తగ్గుతూ వస్తుంది. ఫస్ట్ అటెంప్ట్లో ఉన్న ఎనర్జీ 5th అటెంప్ట్లో ఉండదు.
అండ్ ఈ 5th అటెంప్ట్కి వచ్చేసరికి నాలాగా వరుసగా 3 ప్రిలిమ్స్లు పోయి, ఫెయిత్ ఇన్ సెల్ఫ్, ఫెయిత్ ఇన్ గాడ్ అన్నీ పోయి అయ్యేసరికి ఇట్లా గోడలు చూసుకుంటూ నెగిటివిటీ, ల్యాక్ ఆఫ్ ఎమోషన్స్, ఇంకే పెసిమిజం, ఎక్స్ట్రీమ్ లెవెల్ పెసిమిజం. మా మమ్మీ అయితే చాలా అంటే ఇరిటేట్ అయిపోయింది ఒకసారి. ఇంత నెగిటివ్ మాటలు ఎట్లా వస్తున్నాయి నీకు నోట్లో నుంచి, అవ్వదేమోలే, రాదేమోలే, బీ పాజిటివ్ అంటే ఇస్ ఎగ్జామ్ ఆ ఎక్స్టెంట్ వరకు తీసుకెళ్ళాను సార్ నన్ను. అక్కడ నుంచి ఐ డోంట్ నో బై గాడ్స్ గ్రేస్ మమ్మీ డాడీ చెప్పేది విని ఓకే వీ హ్యావ్ టు బీ పాజిటివ్ అనుకొని వచ్చాను. అండ్ ఆల్సో ఆనెస్ట్లీ టీజీపీఎస్సీ హెల్ప్ మీ అ లాట్ ఇన్ బికమింగ్ అ లిటిల్ ఆప్టమిస్టిక్ ఇన్ లైఫ్. ఓకే మంచి మనకు కూడా జరుగుతుంది అని. అదర్వైజ్ దిస్ ఎగ్జామ్ విల్ షో యూ ద డార్కెస్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ సార్. అండ్ ఇంకొకటి ఇట్లా సైలెంట్గా వాల్ స్టేర్ చేస్తుంది. కొన్నిసార్లు మమ్మీ డాడీతో మాట్లాడుతూ నేను జోన్ అవుట్ అయిపోయేదాన్ని. ఇప్పుడు ఏంటి వాళ్ళేమో పాపం సెన్సిటివ్ టాపిక్ ఎగ్జామ్ అండ్ ఫెయిల్యూర్, దాన్ని అవాయిడ్ చేయడానికి వేరే మాట్లాడేవాళ్ళు. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ అవర్ లైఫ్, వీ హ్యావ్ టు డీల్ విత్ ఇట్, వీ హ్యావ్ టు ఫేస్ ఇట్. ఇప్పుడు ఏంటి మళ్ళీ కూర్చోవాలి ఆ ప్రిలిమ్స్కి. అండ్ దిస్ యూపీఎస్సీస్ హ్యాబిట్ ఆఫ్ మేకింగ్ ద పేపర్ మోర్ డిఫికల్ట్ ఎవ్రీ ఇయర్. అసలు లాస్ట్ 15 minutesలో మన ఇద్దరు కాన్వర్సేషన్ చూస్తే ఏదో రాజమౌళి మూవీలో విలన్కి బిల్డప్ ఇస్తాం చూసావా, ఆ రేంజ్లో నీ ఫెయిల్యూర్స్కి బిల్డప్ ఇచ్చామన్నమాట. నవ్ లెట్స్ కమ్ టు ద బికాస్ అదేంటి యాంటాగనిస్ట్ స్ట్రాంగ్ అయితేనే కదా ప్రొటాగనిస్ట్ హీరో వాల్యూ తెలిసేదన్నట్టు. నవ్ టెల్ మీ, లెట్స్ టాక్ గుడ్ థింగ్స్. ఇస్ ఇట్ వర్త్ ఇట్? ఈ సక్సెస్ అనేది ఎలా ఉంది అంటే ఇంత తీసుకున్నందుకు ఇది ఓకేనా? ఎస్ సార్, ఇట్ ఈస్ గ్రేట్. అంటే చాలా ప్రొలాంగ్డ్ ఫేజెస్ ఆఫ్ నెగటివ్ రిజల్ట్స్ చూసిన తర్వాత నా ఒక రెస్పెక్ట్ ఉంది సొసైటీలో, ఒక ఇమేజ్ ఉంది, మన మాటకు ఒక వాల్యూ ఉంది, మనం చెప్పేది జనాలు వింటారు, ఫాలో అవుతారు. ఇదంతా పక్కన పెడితే ఒక ఇమ్మెన్స్ ఫీలింగ్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎస్ నేను చేశాను, ఐ డిడ్ ఇట్. ర్యాంక్ పక్కన పెట్టండి, స్కోర్ పక్కన పెట్టండి, దెర్ ఇస్ రూమ్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఎవ్రీవేర్ అండ్ ఎనీవేర్. ఐ బిలీవ్ ఇన్ దాట్. బట్ ఇప్పుడు ఎలా ఉంది అంటే వచ్చింది 1, 0 or 1 అన్నాను కదా సార్, 1 వచ్చింది. ఎస్, ఇట్ ఈజ్ వర్త్ ఇట్. నైస్, అండర్స్టూడ్. అండ్ సేమ్ యువర్ ఫ్రెండ్ చైతన్య కూడా లైక్ ఫైనల్ అటెంప్ట్, లాస్ట్ అటెంప్ట్లో షీ గాట్ 160 సంథింగ్ ర్యాంక్ అండ్ ఐపీఎస్ తెలంగాణ అకాడమీ. ఇప్పుడు వాట్ ఆల్ యూ హ్యావ్ నరేటెడ్, షీ హస్ సీన్ ఆల్ ఆఫ్ ఇట్. బట్ ద కైండ్ ఆఫ్ వుడ్ యూ కాల్, ఐ డోంట్ సే గ్లోరీ అలాంటి వర్డ్స్ వాడకూడదు కానీ, బట్ నౌ షీఈస్ ఎంజాయింగ్ హర్ సర్వీస్ కదా తెలంగాణలో, స్టేట్లో పేరెంట్స్కి దగ్గరగా ఉంటూ. ఇప్పుడు అడిషనల్ ఎస్పీ సంగారెడ్డి, ఇట్స్ ఆల్ గుడ్ కదా. సో యా, ఈవెన్ ఐ బిలీవ్ ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. అంటే యూపీఎస్సీకి ఈ ఎఫర్ట్ ఏదైతే ఉంటుందో, ద ఫైనల్ రిజల్ట్ ఏదైతే ఉంటుంది, నాట్ ఇన్ ఎ సెన్స్ అదేదో షో ఆఫ్ చేయడం కోసమో లేకపోతే సోషల్ ప్రెస్టేజో ఇంకోటో కన్నా కూడా మనం ఈ ఫేజ్లో నుంచి we have learned certain things and we came out and it's a big relief and it's a very positive thing. ఈ అటెంప్ట్లో మరి ఏం వర్కౌట్ అయింది అంటే డిసిప్లైనా, మోర్ సీరియస్నెస్ ఇన్ టు యువర్ ప్రిపరేషనా, స్ట్రాటజీ చేంజా, ప్లేస్ చేంజా, అలైన్మెంట్ ఆఫ్ ప్లానెట్సా? ఆల్ ఆఫ్ ది అబవ్ సార్. అన్నీ. ఈ ఎగ్జామ్ ఒక్క ఫ్యాక్టర్ మారితే రిజల్ట్ మారే అంత చిన్న ఎగ్జామ్ కాదు సార్, చాలా మారాలి. మన డిసిప్లిన్ మారాలి, మన మైండ్ సెట్ మారాలి, మన స్ట్రాటజీ మారాలి, పర్సివరెన్స్ పెరగాలి. అంటే లాస్ట్ టైం ఒక 10x పెయిన్ తట్టుకోగలిగితే ఇప్పుడు ఈ అటెంప్ట్కి నేను చదువుతున్నాను, ఐ వెంట్ త్రూ 10 times పెయిన్ అనుకుందాం. నెక్స్ట్ అటెంప్ట్కి అది 15 or 20 అవుతుంది. అది గోత్రూ అవ్వాలి. ఎందుకంటే ఇది 10x గోత్రూ అయినప్పుడు క్లియర్ అవ్వని ఎగ్జామ్, నువ్వు దీనికంటే ఎక్కువ గోత్రూ అవుతానే క్లియర్ అవుతుంది. At the same time, it should not be blind. Strategy is very important. SWOT analysis చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పినవన్నీ సార్, ప్లానెట్స్ అలైన్ అయినాయి, అది మనకు తెలియదు, పైన ఎక్కడ జరిగి ఉంటుంది. ఐ బిలీవ్ ఎందుకంటే అనిపిస్తుంది సార్ అప్పుడప్పుడు. ఇంకొక అటెంప్ట్లో అయితే యూపీఎస్సీ క్వశ్చన్ డ్రాప్ చేసింది సార్, నేను బార్డర్లో ఉన్నా, సీసాట్. దట్ ఈజ్ ఆఫ్టర్ మై ఇంటర్వ్యూ అటెంప్ట్, 2022 అటెంప్ట్ అది. యూపీఎస్సీసాట్లో బార్డర్లో ఉన్నాను. ఆ క్వశ్చన్ కరెక్ట్ అయితే
నేను ఆ ఇయర్ ఏదో సర్వీస్ తెచ్చుకునేదాన్ని సార్. ఒక్క క్వశ్చన్ డ్రాప్ చేశాడు. ఫిలిమ్స్లో ప్రసారి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, ఈసారి సర్వీస్ కూడా వచ్చిందా? ఆ ఒక్క క్వశ్చన్ డ్రాప్ చేశాడు, స్కోర్ 64కి వెళ్ళిపోయింది. ఇప్పుడు తప్పెవరిది సార్? వాడు క్వశ్చన్ డ్రాప్ చేసినప్పుడు నువ్వు ఇక్కడ మార్జిన్ తగ్గించాలి కదా, కట్ ఆఫ్, నువ్వు అది 66 పెడతావు కానీ క్వశ్చన్ డ్రాప్ చేస్తావు. సో ఐ బిలీవ్ ఈసారి అలాంటి అన్ని అలైన్ అయినాయి. అండ్ ఐ బిలీవ్ ఓకే ఎవ్రీథింగ్ ఇస్ ఆన్ మై సైడ్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ సార్, దిస్ టైం నేను కొంచెం తక్కువ డెస్పరేట్ ఉన్నాను సార్. ఇంతకుముందు చాలా డెస్పరేట్ ఉండేది, చేసేయాలి అయిపోవాలి. ఐ వుడ్ సే మేబీ బికాస్ ఆఫ్ ద మెచ్యూరిటీయా, లేకపోతే తగిలిన దెబ్బలా, లేకపోతే చుట్టుపక్కల చూసిన వాళ్ళన ఐ ఫెల్ట్. అంటే నేను కొంచెం మెకానికల్గా రాశాను సార్ ఈసారి ఎగ్జామ్ని. దానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ మీరు నాకు ఎప్పుడు ప్రతి అటెంప్ట్లో ఇదే చెప్పారు, నువ్వు అంత యాంగ్షియస్ అటాచ్మెంట్ పెట్టుకోకు ఎగ్జామ్ తోటి, అంత అటాచ్ అవ్వకు, స్టే అ లిటిల్ డిటాచ్డ్ అని. ఈసారి ఎట్లా రాశానంటే, ఇప్పుడు ఇది చదవాలి, ఇది చదువుతాం, ఇది రాస్తాం, అంతే అయిపోయింది. అంతే తప్ప నేను ఎమోషన్ అటాచ్ చేయలేదు. అయ్యో ఎందుకు రావట్లేదు అట్లా నేను మెకానికల్గా ఆలోచించేదాన్ని. ఈ ఏరియా రావట్లేదు, ఈ ఏరియాని చదువుకుందాం, రాద్దాం, వస్తుంది. స్ట్రెస్ రిలేటివ్లీ తక్కువ తీసుకున్నాను సార్ ఈసారి. ప్రిలిమ్స్కి స్ట్రెస్ తక్కువ తీసుకున్నా, ఎందుకంటే ప్రతిసారి మన ప్రిలిమ్స్ దగ్గర ఆగుతున్నప్పుడు. బట్ మెయిన్స్కి స్ట్రెస్ బాగానే తీసుకున్నాను సార్ నేను, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మెయిన్స్ రాసే ఆపర్చునిటీ వచ్చింది కదా. ఈసారి ఐ am నాట్ లీవింగ్ ఎనీ స్టోన్ అన్టర్న్డ్ అన్నట్టు. బట్ ఎవ్రీథింగ్ వర్క్డ్ ఇన్ మై ఫేవర్ ఓన్లీ దిస్ టైమ్. మై స్ట్రాటజీ, మై డిసిప్లిన్, మై పర్సివరెన్స్, స్టార్స్, అలైన్మెంట్ ఆఫ్ స్టార్స్, ఎవ్రీథింగ్ వర్క్డ్ ఇన్ మై ఫేవర్. అంటే దిస్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు డిఫైన్ ప్రత్యూష. అంటే మెంటలీ మనం స్ట్రాంగ్ అవుతామా లేకపోతే వీకర్ అవుతామా, అది సబ్జెక్టివా ఏంటది? సార్ ఫస్ట్ వీక్ చేస్తాను సార్, తర్వాత స్ట్రాంగ్ చేస్తాను సార్. ఫస్ట్ వీక్ చేస్తాను సార్. రిజల్ట్ చూసుకున్న అంటే అన్ఫేవరబుల్ రిజల్ట్ వచ్చినప్పుడు ఒక్క వారం 2 వారాలు తేరుకోలేము సార్. నా డిఫెన్స్ నా కోపింగ్ అప్ మెకానిజం ఎట్లుంటుంది అంటే, నేను ఒక 5-6 hours చాలా ఏడ్చేస్తాను. అంటే నాకు ఇంకా దట్ ఈస్ ద వే హౌ ఐ కోప్ అప్. నేను రూమ్లోకి వెళ్ళి ఐ లాక్ మై సెల్ఫ్ అప్, లేకపోతే ఐ సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మై పేరెంట్స్, ఐ క్రై అలాట్. ఆఫ్టర్ 6 hours ఐ విల్ స్టార్ట్ మేకింగ్ ఫన్ ఆఫ్ మై ఓన్ సెల్ఫ్. నా మీద నేను జోకులు వేసుకొని నవ్వుకుంటూ ఉంటాను. పీపుల్ విల్ నాట్ బిలీవ్ దట్ ఈ అమ్మాయికి రిజల్ట్ ఎఫెక్ట్ చేసింది ఈ అమ్మాయిని అని నమ్మరు. బట్ దట్ ఈస్ హౌ ఐ డీల్ విత్ ఇట్. లేకపోతే నేను చాలా నెగిటివిటీలోకి వెళ్ళిపోతాను. సో ఆ ఫేజ్ వస్తుంది సార్, చాలా వీక్నెస్. అంటే అప్పుడు ఒక 2-3 weeks ఎలా ఉంటుందంటే, ఇంకా ఎవరన్నా లైట్గా మన క్యాపబిలిటీస్ గురించి మనకు చెప్పడానికి ట్రై చేస్తున్నా, వీ విల్ బి లైక్ వద్దులేమ్మా, లెట్స్ నాట్ టాక్ అబౌట్ ఇట్. ఐ నో నాకు చాలా, ఇప్పుడు గ్రూప్ 1లో కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు ప్రిలిమ్స్ పోయింది అనగానే, ప్రత్యూష ఇంకొక అటెంప్ట్ రాయి, నీకు అసలు తెలీదు, నీ క్యాలిబర్ నీకు తెలీదు, నీ కెపాసిటీ నీకు తెలీదు. సార్ మీరు నంబర్ తిట్టి పెట్టేసేదాన్ని సార్ నేను ఫోన్. మా మమ్మీ అనేది రూడ్గా తిట్టాల్సిన అవసరం లేదు, నాకు మాట్లాడే మూడ్ లేదని చెప్పి. మరి చెప్తుంటే పెట్టేయట్లేదు కదా మమ్మీ, నీకు అదొచ్చు ఇదొచ్చు అని చెప్తున్నారు, వస్తే ఏది మరి రిజల్ట్ ఏది? నాకు అంత టాలెంట్ ఉంటే లిస్ట్లో పేరు ఎందుకు లేదు? నేనేం ఫైనల్ రిజల్ట్లో పేరు అడగట్లేదు, ప్రిలిమ్స్లోనే రావట్లేదు అని. సో అప్పుడు అసలు సెల్ఫ్ బిలీఫ్ ఉండదు, సెల్ఫ్ ఎస్టీమ్ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది, ఇలా ఉంటుంది. బట్ ఈవెన్చువలీ వెన్ ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నప్పుడు ఆ వీక్నెస్ విల్ టర్న్ ఇంటూ అవర్ స్ట్రెంగ్త్. ఆ స్ట్రెంగ్త్ ఎలా అవుతుంది అంటే, అప్పుడు అది చూశాను కాబట్టి, అది నేను మళ్ళీ చూడాలి అనుకోవట్లేదు కాబట్టి నేను ఇంకా ఎక్కువ కష్టపడతా. వెరీ గుడ్. దాట్ వీక్నెస్ విల్ బికమ్ అవర్ స్ట్రెంగ్త్. అండ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ వెన్ యూ సీ ఇట్లా డెబికల్స్ వచ్చిన తర్వాత, డెవస్టేట్ అయిన తర్వాత, యూ కోప్ అప్ అండ్ వెన్ యూ రైజ్ అగైన్, ఐ బిలీవ్ చాలా స్ట్రాంగ్ అయిపోతాం సార్. అంటే స్ట్రాంగ్ అంటే ఏ రకంగా అంటే, అంటే రిజల్ట్ రాకపోయినా ఏం కాదు టైప్ కాదు, బట్ నేను హ్యాండిల్ చెయ్యగలను, ఫెయిల్యూర్ వచ్చినా నేను హ్యాండిల్ చేస్తాను అనే సెన్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది సార్. సూపర్. ఐ బిలీవ్ వీక్నెస్ టు స్ట్రెంగ్త్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ఎగ్జామ్. అండ్ వాట్ ఐ అబ్జర్వ్డ్, యూ హ్యావ్ గుడ్ సోషల్ సర్కిల్, లిమిటెడ్ బట్ గుడ్ సోషల్ సర్కిల్. అంటే ఫ్రెండ్స్ అనుకుందాం, ఫ్రెండ్స్ ఆర్ పియర్, వాట్ ఎవర్ యూ వాంట్ టు సే, వాట్ కైండ్ ఆఫ్ రోల్ దే ప్లేడ్
సోషల్ సర్కిల్ ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి మెన్షన్ చేయాలి సార్. నాకు చాలా వరకు సర్వీసెస్లో ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారు. నాకు అంటే ఇంట్లో గ్లోరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది, ఎగ్జామ్ది సర్వీసెస్ది, అసలు ఆ సర్వీస్ అలా ఉంటుంది ఇలా ఉంటుంది. ప్యారలల్గా నేను వాళ్ళ లైఫ్స్ చూస్తూ ఉంటాను. అండ్ నాకు సర్వీసెస్లో ఉన్న ఫ్రెండ్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్, వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. డే ఇన్ డే అవుట్ లేకపోతే ఎవ్రీ 2 days 3 days వాళ్ళు కాల్ చేసి నాతో మాట్లాడుతూ ఉంటారు. సో నాకు ఐ నో బోత్ సైడ్స్ ఆఫ్ ది సర్వీస్, బ్యూటిఫుల్ సైడ్ అండ్ ద బ్యాడ్ సైడ్ ఆల్సో. సో ఈ సర్కిల్ ఉండటం వల్ల నాకు డెఫినెట్లీ ఎగ్జామ్లో హెల్ప్ అయింది. దీస్ పీపుల్ ఎలా అంటే అవ్వలేదు కదా అంటే సార్ దాటి అటు వెళ్ళిన వాళ్ళకి ఇక్కడ ఉండే ఆబ్స్టకిల్స్ అన్నీ తెలుస్తాయి. లైక్ చైతన్య IPS ఏం కాదు బ్రో, మళ్ళీ రాయి అయిపోతుంది, మళ్ళీ రాయి అయిపోతుంది. కిరణ్ IRS కస్టమ్స్ సెంట్రల్ ఎక్సైజ్ ఏ రాయి ఏం కాదు అయిపోతుంది. మేము రాయలేదా, మాకు పోలేదా, పోయినాయి కదా. చైతన్య నాకేమన్నా ఫస్ట్ అటెంప్ట్ వచ్చిందా, సెకండ్ అటెంప్ట్ నాకు కూడా పట్టినాయి కదా, రాయి ఏం కాదు. సో ఇలా వాళ్ళని దగ్గర నుంచి చూసి ఈ సర్కిల్ యాక్చువల్లీ హెల్ప్ ఫర్ మై స్ట్రెస్ బస్టర్స్. నాకు అంటే సార్ మనకు UPSC ప్రిపరేషన్లో మనం ఐసోలేట్ అయిపోతాం, మాట్లాడడం ఎవరితోటి. వి డోంట్ ప్రిఫర్ టాకింగ్ టు పీపుల్. మాట్లాడితే టైం వేస్ట్ అని ఒక గిల్ట్. రెండోది వాళ్ళు క్వశ్చన్లు అడుగుతారు, ఏం చేస్తున్నావు అనేది. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ అసలు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉండదు. బట్ సోషల్ సర్కిల్ సర్వీసెస్లోంచి ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఎన్రిచింగ్. కానీ అందరికీ ఆ లగ్జరీ ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ దట్ నీకు నువ్వు సెకండ్ ఇంటర్వ్యూలో నీకు ఇంటర్వ్యూ వచ్చింది కాబట్టి ఆ సెకండ్ ఇంటర్వ్యూ అండ్ ఐ మెయింటైన్డ్ దోస్ బాండ్స్ వెరీ కాన్షియస్లీ మెయింటైన్ చేశాను. అండ్ బట్ సోషల్ సర్కిల్ అంటే సార్ సర్కిల్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ ఎగ్జామ్ సార్. మన చుట్టూ ఉండే వాళ్ళు మనల్ని కన్స్ట్రక్టివ్గా క్రిటిసైజ్ చేస్తున్నారా? ఇప్పుడు కిరణ్ ఉన్నాడు, కిరణ్ స్కోర్డ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ స్కోర్స్ ఇన్ GS పేపర్స్, 400+ ఎంతో ఉంది ఆయన GS స్కోర్. నేను ఈ మెయిన్స్ ముందు ఎగ్జామ్స్ రాశాను అని చెప్పగానే ట్రైనింగ్లో పాలసముద్రంలో ట్రైనింగ్లో ఉన్న హీ వాజ్ ఆఫ్టర్ మై లైఫ్. సిమ్యులేషన్ చేస్తావా, ఆన్సర్ పేపర్స్ పంపి నేను ఎవాల్యుయేషన్ చేస్తా. చాలా తక్కువ మందికి ఉంటారు సార్ అలా. సో నేనేమంటానంటే అందరికీ ఇలా ఉండే ఆప్షన్ లేదు, బట్ అట్లీస్ట్ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్ సర్కిల్. వెన్ యూ డిమోటివేట్ అయినప్పుడు అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం, పాసిబిలిటీస్ లేవు అని చెప్పే వాళ్ళు ఎక్కువ ఉన్నారు బయట. అక్కడ దీని ప్రాబిలిటీ ఇది మొత్తం సక్సెస్ రేటే 0.01% అవ్వదు అని మాట్లాడే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. అన్నప్పుడు కొంచెం పాజిటివ్ ఫ్రెండ్ సర్కిల్, కొంచెం అంటే లైఫ్ మీద సీరియస్నెస్ ఉన్న వాళ్ళు, లేకపోతే లైఫ్ అంటే ఆప్టిమిస్టిక్గా ఉన్న వాళ్ళని ఫ్రెండ్ సర్కిల్లో పెట్టి, బికాస్ దిస్ ఎగ్జామ్ విల్ డెఫినెట్లీ సెండ్ యూ టు అ ఫేజ్ ఆఫ్ డార్క్నెస్, నెగటివిటీ వస్తుంది. ఆ ఫేజ్లోంచి రికవర్ అవ్వడానికి చుట్టూ పాజిటివిటీ ఉండాలి, లేకపోతే విల్ బి డ్రౌనింగ్ ఇన్ ఇట్ ఫర్ అ లాంగ్ టైమ్. అదర్వైజ్ రికవరీ విల్ టేక్ లాంగ్ టైమ్ ఐ బిలీవ్. అండర్స్టూడ్. సో Group 1 క్లియర్ చేయటం అనేది డిడ్ దట్ బూస్ట్ యువర్ మొరల్ ఇన్ ఏ పాజిటివ్ వే? Absolutely, sir. That was the first ray of hope I saw at the end of the dark tunnel. చాలా ఇయర్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత Group 1లో జాబ్ వస్తుంది అంటే ఓకే, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇంటర్వ్యూలో మార్క్స్ బాగా ఇస్తారు, లేకపోతే అంటే అసలు ఫస్ట్ గవర్నమెంట్లోకి ఎంటర్ అవ్వటం ఈస్ ద పర్పస్ వై వి జాయిన్డ్ దిస్. అది ఏ సర్వీస్ అయితే ఏంటి, ఫస్ట్ అయితే లెట్స్ బీ అ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అనుకున్న. అంటే ఇప్పుడు నేను అన్ఎంప్లాయిడ్ నుంచి గవర్నమెంట్ ఎంప్లాయీ స్టేటస్కి వెళ్ళాను. దాట్ ఈస్ డెఫినెట్లీ అంటే పీపుల్ మస్ట్ బి అనుకుంటారు అసలు డాక్టర్ అయ్యింది ఎందుకు ఇవన్నీ అనుకోవచ్చు. బట్ వాట్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ ఈజ్ 5 years గ్యాప్ వచ్చిన తర్వాత బీయింగ్ అ డాక్టర్ పాసిబిలిటీ ఆల్మోస్ట్ రూల్ అవుట్ అయిపోతుంది. అంటే 5 years గ్యాప్ అని నేను ఎట్లా అంటున్నానంటే, ఇప్పుడు అదేదో ఎగ్జామ్కి డాక్టర్ రిలేటెడ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ 5 years గ్యాప్ వచ్చింది అన్నట్లు. అసలు కంప్లీట్లీ ఇటు వచ్చేసి బ్లడ్ స్వెట్ అన్నీ పెట్టి ఒక ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గో బ్యాక్ టు వాట్ యు ఆర్ డూయింగ్ బిఫోర్ అన్నప్పుడు ఇదెందుకు జాయిన్ అవ్వడం అంటే, నో ఐ నీడ్ సంథింగ్, ఐ వాంట్ ఫస్ట్ ఫీల్ కాన్ఫిడెంట్ అబౌట్ మై సెల్ఫ్.
okay, I have a job in my hands. I am a part of government. I am part of whatever department it is. Now I am part of finance department. ఇలా ఒక కాన్ఫిడెన్స్ వస్తే మనిషికి ఇట్ యాక్ట్స్ యాజ్ దట్, అంటే మునిగిపోతున్నోడికి ఒక కొమ్మ ఇచ్చినట్టు ఉంటుంది సార్ పైకి లేవడానికి. డెఫినెట్లీ ఐ డోంట్ నో ఇది ఏ రకంగా వచ్చిందో, ఎందుకంటే నేను టీజీపీఎస్సికి ఫస్ట్ 3 times పెట్టారు కదా ఎగ్జామ్, 3rd time నేను అప్లై చేసింది. ఫస్ట్ 2 times క్యాన్సిల్ అయినా సార్ నేను రాయలేదు అసలు ఎగ్జామ్. అండ్ 3rd time అప్లికేషన్ కూడా, అప్లికేషన్ విండో 6కి క్లోజ్ అవుతుంది అంటే నేను 5:55కి అప్లై చేశాను. అంతే, అందుకే నేను స్టార్స్ అలైన్ అంటున్నాను. నేను అసలు మా ఫాదర్ వచ్చి నువ్వు అప్లై చేస్తానన్నావు మర్చిపోయావా అంటే, నేను నిద్రపోతున్నా. 5:30 నుంచి 5:55 వరకు ఫిల్ చేశాను నేను ఫామ్ ఆ రోజు. థ్యాంక్ఫుల్లీ వాడు అవేం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని లేదు, ఓపెన్గా వదిలేయమన్నాడు. అది కూడా అడుగుంటే ఐ వుడెంట్ హ్యావ్ అప్లైడ్ దాట్ ఆల్సో. సో డెఫినెట్లీ సార్, టీజీపీఎస్సి Group 1 జాబ్ ఈజ్ ది బిగ్గెస్ట్ మొరల్ అండ్ దట్ ఈస్ మచ్ నీడెడ్. అసలు నాకు ఒకటి కావాలి, దట్ బూస్ట్స్ మై కాన్ఫిడెన్స్, మై మొరల్, మై సెల్ఫ్ ఎస్టీమ్. అసలు సెల్ఫ్ డౌట్ తగ్గించడానికి ఓకే వాట్ ఎవర్ సర్వీస్ ఇట్ ఈస్, డెఫినెట్లీ ఇంత 563 పోస్టులు ఎంతోమంది అప్లై చేశారు, బట్ అట్లీస్ట్ 563లో అయితే ఉన్నాను కదా. ఎస్, వండర్ఫుల్. అండ్ ఇది రీసెంట్గా లైక్ వన్ ఆఫ్ ద Group 1 టాపర్స్ మాట్లాడుతుండే అనమాట. సార్ మాకు ఈ ట్రైనింగ్లో అది ఈ ఐఏఎస్లు వీళ్ళు వచ్చి మాట్లాడడం ఇది చూస్తుంటే Group 1 వచ్చింది వండర్ఫుల్ అని ఫీల్ అయ్యాం, కానీ బట్ మళ్ళీ ఆ వాయిడ్ స్టార్ట్ అయ్యింది అంటున్నారు. ఇది ఇస్ ఇస్ రియల్? వెరీ రియల్ సార్. ఇప్పుడు మాకు గెస్ట్ స్పీకర్స్ వస్తారు, క్లాసెస్ చెప్తారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఐఏఎస్. 98% ఆఫ్ దెమ్ ఆర్ ఐఏఎస్. 1% సివిల్ సర్వీస్ సొసైటీ ఆర్గనైజేషన్స్ నుంచి ఉంటారు, ఇంకో 1% ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లేకపోతే ఇక్కడ నుంచి ఉంటారు. 98% ఐఏఎస్లు వచ్చి లిటరల్గా ప్రెజెంటేషన్ ఆఫ్ దేర్ జాబ్, అంటే దేర్ అచీవ్మెంట్స్. ఇట్స్ అ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఆఫ్ దేర్ అచీవ్మెంట్స్ చూపిస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ an audit officer sitting in the crowd or an MPDO sitting in the crowd, అవన్నీ చేసే స్కోప్ మాకు లేదు. ఓకే, బట్ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళేంటి ఇలా చేసే స్కోప్ అంటే ఇలా చేస్తారు, మీరు మీరు అవేర్నెస్ పెంచండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ప్రమోట్ చేయండి, కోఆపరేటివ్స్ ప్రమోట్ చేయండి. బట్ మై పాయింట్ ఈజ్, ఇప్పుడు మొన్న మాకు ఈయన వచ్చారు, కృష్ణతేజ సార్ వచ్చారు, కేరళ టూరిజం డెవలప్మెంట్ బోర్డు కార్పొరేషన్ ది చైర్మన్ MD, ఇప్పుడు ఏపీలో ఉన్నట్టు. ఆయన వచ్చారు. ఆయన అచీవ్మెంట్స్ అన్నీ చూపించారు. అప్పుడు లిటరలీ ఎవ్రీబడి క్రౌడ్లో కూర్చున్న అందరికీ ఒకే ఫీలింగ్, మీరు ఐఏఎస్ కాబట్టి మీరు అవన్నీ చేశారు, నాకు అంత స్కోప్ లేదు. ఫర్ దాట్ మ్యాటర్ డిప్యూటీ కలెక్టర్కి కూడా అంత స్కోప్ ఉండదు, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్కి అంత స్కోప్ ఉంటుంది, ఐఏఎస్కే ఆ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే పరిధి లిమిటెడ్ నాది. అక్కడ అంటే బౌండరీస్ లేవు దానికి. ఆయన ఏదో చెప్పారు, ఈ విలేజ్ డెవలప్ చేయాలి అంటే ఒక ఆలిపి ఆర్ సంథింగ్ అదేదో ప్లేస్లో అక్కడంతా రిఫార్మ్ చేయాలి అని చెప్పి ఏదో సోషల్ మీడియా పేజ్ ఓపెన్ చేశారంట. ఓపెన్ చేసి ఒక విలేజ్, ఒక ఇంటిని ఫోటో తీసి ఇలా పాడైపోయి ఉంది ఇల్లు అని ఫోటో తీసి పెట్టారంట. పెట్టగానే యాంకర్ సుమా కాల్ చేశారంట, అది నేను తీసుకుంటాను, అది నేను డెవలప్ చేస్తాను, ఫండ్స్ నేను ఇస్తాను అని. అలా ఒక పేజ్ తయారు చేసి కావాల్సినన్ని ఫండ్స్ ప్రొక్యూర్ చేసి స్కోప్ ఏ సర్వీస్కి ఉంది సార్? ఐఏఎస్కే ఉంది. అందుకని ఇట్ కీప్స్ రిమైండింగ్ అస్ ఆల్ ద మోర్ వై వీ షుడ్ బి ఐఏఎస్. ఆ క్లాసెస్ చూస్తుంటే అదే అనిపిస్తూ ఉంటుంది సార్. ఒక్కటే మాట అందరి నోట్ల నుంచి, ఐఏఎస్ కాబట్టి చేశాడు, మనకు ఎక్కడుంది అంత స్కోప్? మా అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంటు, లేకపోతే ఎంత వచ్చింది ఎంత పోయింది, ఎన్ని డబ్బులు వచ్చినాయి ఎన్ని పోయినాయి, లేకపోతే MPDO మండల్ లెవెల్, లేకపోతే డిప్యూటీ కలెక్టర్ డివిజన్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ ఎక్కడవుతుంది? ఆ పొజిషన్ ఉండాలి ఐఏఎస్. అండ్ ఆ కెరియర్ గ్రోత్ కూడా అంతే ఉంటుంది. అండ్ యూఆర్ పోస్టెడ్ యాజ్ MD KTDC అంటే ఎంత స్కోప్ ఉంటుంది సార్? MD KTDC అవ్వడానికి వేరే సర్వీసెస్ వాళ్ళకి స్కోప్ ఎక్కడుంది? వెరీ మినిమల్ స్కోప్. ఎస్. అందుకని మీరు అన్నది కరెక్ట్, ఆ వాయిడ్ తెలుస్తుంది ఎందుకు ఐఏఎస్లో అవ్వాలి, ఎందుకు అవ్వాలి ఐఏఎస్లో అని.
నా క్లాసులు అందుకు మాకు అనిపిస్తుంది, మమ్మల్ని ఐఏఎస్లో అవ్వమని చెప్పిస్తున్నారా వీళ్ళతో క్లాసులు, లేకపోతే మేము ఏమన్నా తెలుసుకోవాలని చెప్పిస్తున్నారా. మేము తెలుసుకోవటం మీద సంగతి పక్కన పెడితే సార్, మాకు ఆ డిజైర్ టు బికమ్ ఐఏఎస్ ఇస్ స్ట్రెంగ్థనింగ్ విత్ ఎవ్రీ లెక్చర్. వెరీ పాజిటివ్ థింగ్ ఐమ్ హియరింగ్. నైస్. యా, చాలామంది ఫీమేల్ ఆస్పిరెంట్స్ డిలే అవుతుండొచ్చు, లేకపోతే జనాలు జడ్జ్ చేస్తున్న ఒక కాన్స్టాంట్ ఫియర్లో ఉండొచ్చు, లేదా సింపుల్గా టైర్డ్ అయిపోయి ఉండొచ్చు. అదే చాలా చూసాం, ఏంటిది ముందుకు వెళ్ళట్లేదు. ఇలాంటి వాళ్ళకి వాట్ డూ యూ సజెస్ట్? టాలెంట్ ఉంది కానీ ఇంకా రిజల్ట్ చూడట్లేదు, ఏం చెప్తావు? సార్ చాలా ఉంటాయి ఫ్యాక్టర్స్, అన్నీ మాట్లాడేసుకున్నాం. బట్ అల్టిమేట్లీ మన మీద మనకు నమ్మకం ఉందా లేదా, చెయ్యగలమా లేదా. ఇఫ్ నీ ఇన్నర్ వాయిస్ చేయగలవు అని చెప్తే మాత్రం ఫర్గెట్ యువర్ బ్యాగేజ్. మీరు చెప్పారు నాకు ఒకసారి, నువ్వు అసలు ఏ ప్రిలిమ్స్ ఫెయిల్ అవ్వలేదు, దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ ప్రిలిమ్స్, నువ్వు ఫస్ట్ టైం వెళ్ళి కూర్చుంటున్నావు, అంత ఫ్రెష్ మైండ్ సెట్తో రాయి అని. బ్యాగేజ్ క్యారీ చేయొద్దు. అంటే ఏజ్ అండ్ ఆల్ ఫినాన్సెస్ నేను ఒప్పుకుంటాను సార్. నా ఆనెస్ట్ ఒపీనియన్లో 2 నుంచి 3 ది బెస్ట్ అటెంప్ట్స్ ఇవ్వాలి యూపీఎస్సీలో. ఆడతా పాడితే ఇచ్చే అటెంప్ట్లో ఒక సెపరేట్ కౌంట్ ఉంటుంది, అది వేరే విషయం. ఐ ప్రిఫర్ అవి ఇవ్వద్దు, ఆడుతూ పాడుతూ ఇచ్చే. బికాస్ ప్రైమ్ టైమ్ ఆఫ్ యువర్ లైఫ్ పోతుంది యూపీఎస్సీలో. 24s 23s దగ్గర స్టార్ట్ చేస్తే 30s 32sకి క్లియర్ అవుతుంటే ఎగ్జాము. ఆ టైంలో ఆడుతూ పాడుతూ ఇచ్చే అంత రిస్క్ తీసుకోకండి. సీరియస్గా ఒక 2-3 అటెంప్ట్లు ఇవ్వండి. అండ్ ఇంకొకటి, ప్లాన్ బి కూడా చాలా స్ట్రాంగ్ ఉండాలి సార్. మనం అనుకున్నాం 0 or 1, అది 0 చేసిందంటే మాత్రం ప్లాన్ బి లేకపోతే మనిషి సైకలాజికల్గా చాలా ఎఫెక్ట్ అయిపోతాడు. చుట్టూ సపోర్ట్ సిస్టమ్ ఉండదు అప్పటికి. అండ్ పెళ్ళిళ్ళు కావు ఫీమేల్స్కి. ఫీమేల్స్ అంటే ఇంకా ఏదో ఒకటి చేస్తారు, కానీ నాకు కొన్నిసార్లు మేల్స్ గురించి బాధ వేస్తుంది సార్. మీరు ఫీమేల్ అన్నారు, బట్ స్లైట్లీ డైవర్టింగ్ మై సెల్ఫ్. మెన్ గురించి బాధ అనిపిస్తుంది సార్. జాబ్ ఉండదు వాళ్ళకి, ఎంత ఎన్ఐటీలు ఐఐటీలు ఐఐఎంల్లో చేసినా వెనక్కి వెళ్తే జాబులు ఇవ్వరు, గ్యాప్ వచ్చింది అని. ఇప్పుడు ఈ టాలెంట్ అంతా వాళ్ళు ఏం చేసుకుంటారు? ఇప్పుడంటే ప్రతిభా సేతు వచ్చింది రీసెంట్గా, బట్ అంతకుముందు అది కూడా లేదుగా. బట్ విమెన్ ఆస్పిరెంట్స్ నాకు ఫస్ట్ నుంచి అనిపించేది ఏంటంటే, 1-2 సీరియస్ అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత సెక్యూర్ యువర్ సెల్ఫ్ ఫైనాన్షియల్లీ. ఇప్పుడు మీరు ఎక్కువ గ్యాప్ రాకముందే మీరు వెళ్ళి జాబ్ చేసుకొని మళ్ళీ సేవింగ్స్ చేసుకొని ఇంకొక అటెంప్ట్ ఇవ్వచ్చు. మేబీ గెట్ మ్యారీడ్, హ్యావ్ చిల్డ్రన్. ఐ వుడ్ స్టిల్ సే ఒక 2 బెస్ట్ అటెంప్ట్స్ ఇచ్చిన తర్వాత డోంట్ స్టాప్ యువర్ లైఫ్ మైల్ స్టోన్స్. పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కంటాం, ఇవి ఆపొద్దని చెప్తాను సార్ నేను, నన్ను అడిగితే. ఎందుకంటే ఇంత అన్సర్టన్ ఎగ్జామ్లో అవుతుందో అవ్వదో తెలీదు. కట్ త్రోట్ కాంపిటీషన్, అసలు ఒకటే స్కోరు 40-50 మందికి ఉంటుంది లిస్ట్లో. అంత నెక్ టు నెక్ కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇంత అన్సర్టన్ దానికోసం యూ ఓన్లీ లివ్ వన్స్. ఇఫ్ యూ వాంట్ టు రైట్ ది ఎగ్జామ్, రైట్. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు రైట్, డోంట్ రైట్. వాంట్ టు బీ హ్యాపీ, డోంట్ వాంట్ టు మేక్ ఎనీ సాక్రిఫైసెస్, ఓకే, ఆ మైండ్ సెట్ ఉండే వాళ్ళు వేరు ఉండండి. కాకపోతే రాయాలి, టాలెంట్ ఉంది కానీ క్లియర్ అవ్వట్లేదు అనుకుంటే రాయండి. బట్ ఒకవేళ ఫైనాన్సెస్ సపోర్ట్ చేయట్లేదు, లేకపోతే ఫ్యామిలీ సపోర్ట్ లేదు అంటే సెక్యూర్ యువర్ ఫ్యూచర్. ఓకే, ఫైనాన్షియల్గా సెక్యూర్ అవ్వండి. గో బ్యాక్ టు వాట్ యు వర్ డూయింగ్, అది కంప్లీట్ చేసుకొని ఒక జాబ్ చేసుకుంటూ చదువుకోండి. ఎందుకంటే సార్, అందరికీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు అన్ఎంప్లాయిడ్గా ఇంట్లో కూర్చొని చదువుకునే లగ్జరీ ఉండదు. నేనంటే చదువుకున్నాను, నన్ను మా మమ్మీ డాడీ సపోర్ట్ చేశారు, బట్ అందరికి అవ్వదు సార్ అది. అందుకని మీ కాళ్ళ మీద మీరు నిలబడి అండ్ ఐ బిలీవ్ ఎవరిది వాళ్ళు కష్టపడి సంపాదించుకొని ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉన్నప్పుడు చేసిన ప్రిపరేషన్లో స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన కష్టం, మన డబ్బులు, మన టైం మనం మేనేజ్ చేసుకుంటుంటాం. 2 బ్యాలెన్స్ చేయాలి అన్నప్పుడు ఈ ప్రిపరేషన్కి ఉన్న మినిమల్ టైం మనం చాలా ఎక్కువ ఫోకస్డ్గా పెడతాం. రోజంతా చదువుకోవచ్చు అంటే 11కి లేస్తాం సార్. కానీ పొద్దున్న జాబ్కి వెళ్ళి సాయంత్రం వచ్చి చదువుకోవాలి అంటే 2 బ్యాలెన్స్ చేయాలి కదా. సో ఐ వుడ్ సే ఫినాన్షియల్గా సెక్యూర్ చేసుకోండి. మెన్కి కూడా సార్, ఒక 2 అటెంప్ట్లు సీరియస్గా ఇచ్చిన తర్వాత గో బ్యాక్, చదవండి. మీరు ఏ డిగ్రీ వదిలేశారో, ఏది చేశారో, ఏ జాబ్ వదిలేశారో అది కంటిన్యూ చేసుకొని సెక్యూర్ యువర్ ఫైనాన్సెస్ ఆర్ సెక్యూర్ యువర్ లైఫ్ చేసుకొని మళ్ళీ వచ్చి రాయండి. నేను చాలామందిని చూసాను సార్. ఇప్పుడు నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు, 2 అటెంప్ట్లు ఇచ్చారు సీరియస్గా, అవ్వలేదు, వెళ్ళారు ఐఐఎంలో జాయిన్ అయ్యారు. ఐఐఎం సంబల్పూర్, ఐఐఎం బెంగళూరు, ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం చేస్తూ
మంచి ప్యాకేజీలతో జాబులు తీసుకొని ఇప్పుడు మళ్ళీ చదువుతామంటున్నారు. దట్స్ అగైన్ ఐడియల్. ఒక 6 years గ్రిల్లింగ్ అయ్యే బదులు ఒక 2 చూడండి టెస్ట్ ద వాటర్స్ అవ్వట్లేదు అంటే వెళ్ళండి. అండ్ ఇంకొకటి మీరు ఈ మెంటల్ క్లియర్ అవ్వట్లేదు అనుకునే అమ్మాయిలు అంటే మరి అట్లా బ్లైండ్గా కూడా చేయకూడదు సార్ ఈ ఎగ్జామ్ని. రావట్లేదు నేను చదువుతాను ఎందుకు రావట్లేదు? ఇప్పుడు నాకు సీసాట్ అవ్వలేదు. నేను సీసాట్ అందరు 1.5 గంటలు చేసిన 3 గంటలు చేశాను. ఐ నో మై ప్రాబ్లం. చాలా సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి ఈ ఎగ్జామ్లో. నోయింగ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్ టు క్లియరింగ్ దిస్ ఎగ్జామ్ ఇన్ మై ఆనెస్ట్ ఒపీనియన్. అండర్స్టూడ్. అంటే లైక్ వాట్ యువర్ ట్రైంగ్ టు సే, పర్సవరెన్స్ వేరు, మొండి పట్టుదల వేరు. అంటే లైక్ ఎలాగైనా చేయాలి కంటే పర్సవరెన్స్ అంటే అక్కడ ఏంటంటే యూ టెన్ టు కాన్స్టాంట్లీ సెల్ఫ్ ఎగ్జామిన్, బీ మోర్ సెల్ఫ్ అవేర్ అనమాట. సెల్ఫ్ అవేర్ అంటే గుర్తొచ్చింది, యు ఆర్ ద వన్ హూ సజెస్టెడ్ మీ టు విపస్సన మెడిటేషన్. సో హౌ డిడ్ యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్ ఇన్ దిస్ జర్నీ? It went for a toss, honestly, sir. But again, mummy daddy ni chusi, they're very strong. They have faced so many ups ananu, చాలా డౌన్స్ చూసారు వాళ్ళు. వాళ్ళని చూసినప్పుడు అనిపించి ఎట్లా తట్టుకుంటున్నారు ఇవన్నీ అని. సో వాళ్ళంత పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ తట్టుకున్నప్పుడు జస్ట్ ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయితే తట్టుకోలేమా అనిపించేది. బట్ ఎవరి పొజిషన్లో వాళ్ళకే తెలుస్తుంది అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో. మెంటల్ హెల్త్ ప్రొటెక్షన్ అంటే సార్ ఐ వెంట్ విత్ ద ఫ్లో. నేను ప్రొయాక్టివ్గా అంటే చెప్పాను కదా సార్, మై కోపింగ్ అప్ ఈస్ మేకింగ్ ఫన్ ఆఫ్ మై ఓన్ సెల్ఫ్. నా మీద నేను జోకులు వేసుకుంటా. చైతన్య కూడా చాలాసార్లు అంటది, ఇందాకే కదా ఏడ్చావు 1/2 hour క్రితం, ఇప్పుడే నీ మీద జోకులు వేసుకుంటున్నా అని. అట్లా ఒకటి ఉండాలి సార్. యూ నీడ్ ఒక డిఫెన్స్ మెకానిజం టు టెల్ యువర్ మైండ్ దట్ కంప్లీట్ నెగటివిటీలో లేను నేను. ఐఎమ్ ఆల్సో జాయ్ఫుల్, నేను కూడా cheerful ఉన్నాను అని ఎవరిది వాళ్ళు అనుకోవడానికి. అండ్ మెంటల్ హెల్త్ మీరు విపసన అన్నారు, నేను 2021లో మెయిన్స్ రాసిన తర్వాత వెళ్ళాను సార్ అక్కడికి. క్లియర్ అవుతుందో లేదో తెలీదు. దట్ వాజ్ ఫస్ట్ మెయిన్స్. వెళ్ళాను, వచ్చిన తర్వాత అక్కడ ఉన్న రోజులు బాగా అనిపించింది సార్. అసలు స్టెబిలిటీ అంటే ఇది, లైఫ్లో డిటాచ్మెంట్ అంటే ఇది, దేనికి అటాచ్ అవ్వకూడదు, ఎమోషన్స్ ఉండొద్దు, అది ఇది. 10 days కోర్స్ అయిపోయింది, వెనక్కి వచ్చాను. వెనక్కి వచ్చాను. మెయిన్స్ రిజల్ట్ బాగా వచ్చింది. తర్వాత ఫైనల్ రిజల్ట్ వచ్చింది సార్, ఇంటర్వ్యూ రిజల్ట్. నథింగ్ వర్క్. నా విపస్సన అనే కామ్ కియా, ఒక పెద్ద భూతం. రిజల్ట్లో పేరు లేదు అంతే. అగైన్ ఆ ఇన్స్టెబిలిటీ ఉంది, ఏడ్చాను. అంటే ఇప్పుడు రేపు మార్నింగ్ లేచి మళ్ళీ ఐ హ్యావ్ టు బీ ఏ నార్మల్ పర్సన్. దట్ ఈస్ వెరీ టార్చరస్. ఒక రాత్రి ఇప్పుడు ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయిన నైట్ ఫస్ట్ నిద్ర పట్టదు. ఆ రోజు పట్టిన నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఒకలాంటి పెయిన్ వస్తుంది సార్. మార్నింగ్ లేవగానే అంటే బికాస్ రియాలిటీలోకి వచ్చిన తర్వాత దిస్ ఈజ్ యువర్ లైఫ్ అని ఒక రియాలిటీకి హిట్ అయినప్పుడు స్టార్టింగ్ అగైన్ అనేది చాలా పెయిన్ ఉంటుంది. బట్ నేను 6 UPSC మెయిన్స్ అండ్ అఫ్ కోర్స్ నా 3rd attempt సర్వీస్ వచ్చినా కూడా 4th attempt నాకు ఇంటర్వ్యూ తర్వాత రాలేదు. 5th 6th మెయిన్స్ రాసాను కానీ ఇంటర్వ్యూ కాల్సే రాలేదు. ఐ కైండ్ ఆఫ్ వెంట్ త్రూ దిస్ పెయిన్. బట్ నాది కొంచెం డిఫరెంట్ బికాస్ నేను నెవర్ థాట్ ఐ వాంట్ టు బి ఏ సివిల్ సర్వెంట్. నా మోటివేషన్ వేరే ఇన్ లైఫ్. ఇది నాకు ఒక బ్రిడ్జ్ లాగా అని అనుకునేవాడిని. బట్ స్టిల్ ఈవెన్ ఐ హ్యావ్ గాన్ త్రూ దట్ పెయిన్. అప్పుడు లేచి అండ్ ఫస్ట్ థింగ్ ఈజ్ మన పెయిన్ని ఆల్రెడీ మన ఫ్యామిలీ క్యారీ చేస్తుంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఏడుపు మొహం పెట్టి ఉండలేదు. ఇప్పుడు నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి బ్రేక్ డౌన్ అయితే వాళ్ళు ఇంకా బాధపడతారు. అవును, యూ హ్యావ్ టు యాక్ట్ నార్మల్. వాళ్ళ ముందు ఏం కానట్టు. లెట్ మీ ఇంటరప్ట్ యూ హియర్. అయితే మరి ఐ థింక్ ఇట్స్ మచ్ బెటర్ ఇన్ ద కేస్ ఆఫ్ స్టూడెంట్స్ హూ స్టే ఇన్ అశోక్ నగర్ ఆర్ విత్ ఇన్ ద ఈకో సిస్టమ్. బికాస్ పేరెంట్స్ని ఫేస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇన్ ఏ వే ఫ్రెండ్సే కదా. సో లైక్ పాసిబిలిటీ ఆఫ్ అదర్ నాట్ సో సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ కూడా ఉంటారు కాబట్టి ఇట్స్ ఈజీ టు గెట్ ఓవర్ ఇట్. అబ్సల్యూట్లీ సార్, నిజంగా ఐ డోంట్ డినై దిస్. సో ఐ థింక్ నౌ యూ షుడ్ అడ్వకేట్ మోర్ పీపుల్ టు కమ్ టు అశోక్ నగర్ అండ్ సెట్ విత్. అండ్ ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ ఎంకరేజింగ్ దట్ అందరూ కలిసి ఫెయిల్ అవ్వడం కాదు ఉద్దేశం. బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ దట్ వాట్ యూ కాల్ కోపింగ్ మెకానిజం, మచ్ బెటర్ కోపింగ్ మెకానిజం. వెరీ ట్రూ సార్, వెరీ ట్రూ. పొద్దున్న లేవాలి, బయటికి వెళ్ళాలి, ఏ రూమ్ నుంచి బయటికి వెళ్ళి ఏం అవ్వనట్టు చేసి అగైన్ అదే చదువుంటాము. నెల క్రితం వరకు ప్రిలిమ్స్ ముందు అదే చదువుంటాం.
మళ్ళీ అదే అది చదివాము, ఆ ఎగ్జామ్ అయింది, అది ఫెయిల్ కూడా అయ్యాం, మళ్ళీ కూర్చొని అదే చదవాలి. ఇది పెద్ద టార్చర్ అన్నిటికంటే. ఈసారి ఇది వస్తే కరెక్ట్ పెడతాం కానీ క్లియర్ కాదు. నాకు ఎప్పుడు ఒకటి హిట్ చేస్తూ ఉంటుంది సార్ ఈ ఎగ్జామ్లో. చాలామంది అంటారు ఇందాక ఈ టాక్సిక్ థింగ్ ఆఫ్ దిస్ ఎగ్జామ్ గురించి ఆలోచిస్తుంటే నాకు ఒకటి అనిపించింది సార్. ప్రిలిమ్స్ క్లియర్ అవ్వకపోతే నాన్ సీరియస్ ఆస్పిరెంట్, ప్రిలిమ్స్ క్లియర్ అయితే సీరియస్ ఆస్పిరెంట్. ఇది పెద్ద మిత్ సార్. నేను ఏమంటానంటే చదివితే క్లియర్ అయ్యే ఎగ్జామ్లు కొన్ని ఉంటాయి సార్. యూపీఎస్సీ ప్రిలిమ్స్ అది కాదు. యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇస్ నాట్ ది ఎగ్జామ్ వెరీ యూ కెన్ సే నేను చదివాను నాది క్లియర్ అవ్వలేదు, చదవలేదు క్లియర్ అవ్వలేదు, చదివినా క్లియర్ కాదు సార్ ఆ ఎగ్జామ్ కొన్నిసారి. ఒక్కసారి ఇట్స్ పాసిబుల్ దట్ వే, ఎస్పెషల్లీ సీసాట్. యా, ఎందుకంటే వాడి ర్యాండమ్నెస్. వాడు 2024లో ఎన్ని క్వశ్చన్స్ డ్రాప్ చేశాడు సార్? 3-4 క్వశ్చన్స్ డ్రాప్ చేసి 4 క్వశ్చన్స్కి కీ తప్పించాడు, ఆన్సర్ తప్పించాడు. అల్టిమేట్గా 12-13 మార్క్స్ మార్జిన్లో పోతే నేను చదవలేదు అని డిసైడ్ చేయడానికి ఐ మీన్ దట్ ఈస్ నాట్ అ ఫెయిర్ గేమ్. ఐ డూ అండర్స్టాండ్. ఎస్. సో మై పాయింట్ ఈస్ చదివితే క్లియర్ అయ్యే ఎగ్జామ్లు వేరే, యుఎస్ఎంఎల్ఈలు, ఎంఆర్సిపిలు. సింపుల్ ఈక్వేషన్ ఉంటుంది సార్, నేను చదివాను నాది క్లియర్ అయింది. ఇక్కడ నేను చదివాను తర్వాత నాది క్లియర్ అయింది, నాది క్లియర్ అవ్వలేదు. అలా ఫ్లో చార్ట్స్ ఉంటాయి కదా, అలా ఉంటుంది. బట్ మెయిన్స్లో అన్సర్టనిటీ లేదు, బికాజ్ ఐ హావ్ సీన్ మెయిన్స్ ఎక్స్క్లూజివ్ ప్రిలిమ్స్లో ఉంది. అండ్ వాడు ప్రిలిమ్స్ని ఎక్స్క్లూజివ్గా ఎలిమినేట్ చేయడానికి వాడుతున్నాడు. ఇంటర్వ్యూలో ఎలా అయితే సెలెక్ట్ చేసుకోవడానికి పెడతారో ఇంటర్వ్యూ స్టేజ్, ప్రిలిమ్స్ ఇస్ ఎక్స్క్లూజివ్ టు ఎలిమినేట్ పీపుల్ ఫ్రమ్ దట్ హ్యూజ్ పూల్. సో వాడి మైండ్ సెట్, వాడి క్వశ్చన్స్ అన్నీ కూడా ఎలిమినేషన్ మోడ్లోనే ఉంటాయి. ఆప్షన్స్ కూడా ఎలిమినేషన్లో ఉంటాయి, క్వశ్చన్స్ కూడా ఎలిమినేషన్ మోడ్లోనే ఉంటాయి. సో మీరు ఇది అడిగారు అశోక్ నగర్. బెటర్ టు స్టే విత్ ఇన్ ద ఈకోసిస్టమ్ అన్నాను. ఎస్ సార్, ఇట్ ఈస్ బెటర్ టు స్టే విత్ ఇన్ ద ఈకోసిస్టమ్. బట్ అగైన్ నాకు దీని కాన్స్ చాలా అనిపిస్తాయి సార్. స్టేయింగ్ ఇన్ అశోక్ నగర్ ఎకోసిస్టమ్, కాన్స్టాంట్ ఇదే మూడ్లో ఉంటారు సార్ జనాలు ఇక్కడ. అంటే నాకు అదొక కొంచెం అన్హెల్దీ ఎన్వైరన్మెంట్ లాగా అనిపిస్తుంది. కొంచెం కూడా వేరే అంటే యావిగేషన్ అనను నేను, మైండ్ కంటిన్యూస్గా యూపీఎస్సీ 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 యూపీఎస్సీ. ఇటు రోడ్డు మీద పోతే వికాస్ బుక్ సెంటర్, ఇటు చూస్తే ఇంకొక బుక్ హౌస్, ఇటు చూస్తే ఒక స్టడీ సర్కిల్, ఇటు చూస్తే ఒక ఏఎస్ అకాడమీ, ఇటు చూస్తే ఒక స్టడీ హాల్, ఇటు చూస్తే ఒక టెస్ట్ సిరీస్. ఇక్కడ ఎన్వైరన్మెంట్ ఇట్ ఫీల్స్ లైక్ అంటే యూపీఎస్సీయే ప్రపంచమా. అండ్ సార్ ఇక్కడ ఎక్కువ రోజులు ఉంటే వీళ్ళకి వేరే ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ ఉందన్న నమ్మరు వీళ్ళు, అంత ట్రాప్ అయిపోతారు యూపీఎస్సీలో. సమ్ టైమ్స్ దెర్ ఇస్ లైఫ్ బియాండ్ యూపీఎస్సీ ఆల్సో అనేది తెలియడానికి మేబీ కొంచెం డీటాక్స్ ఫ్రమ్ దిస్ ఎన్వైరన్మెంట్ ఇస్ ఆల్సో రిక్వైర్డ్. నేనైతే ఎక్స్క్లూజివ్గా ఎగ్జామ్స్ రాయడానికే వచ్చేదాన్ని సార్ ఇక్కడికి. మీకు తెలుసు, ఓన్లీ ఎగ్జామ్స్ రాయడానికే వస్తాను ఇక్కడికి. ఇక్కడికి వచ్చినప్పుడు చాలు, ఈ ఒక్కరు 1 dose is enough for 1 day dose is enough for me టు బీ హ్యాపీ అట్ హోమ్. మొద్దు ఇంత టూ మచ్ యూపీఎస్సీ నాకు అనిపిస్తుంది. బట్ మైట్ బి రాంగ్ యాజ్ వెల్. బట్ కొంతమందికి నిజంగా ఇట్ వర్క్స్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఫర్ ఫ్యూ పీపుల్. ఇట్లా అంతమందిలో ఉండాలి. బట్ ఫర్ మై మైండ్ సెట్ ఐమ్ లైక్, నాకు కొంచెం I want to move away from UPSC world. I want to see other things. Okay, life beyond UPSC exists and it is good. It's okay, yeah. It's a choice. I agree. If your UPSC journey were a movie, what would be the title be? Prasthanama. Okay, ఏంటది ఆ మూవీ? నేను చూడలేదు. I heard it's a very good movie, but I haven't watched that. It's a journey, sir. Journey, yeah? Journey. Okay. It eventually turns up into a success. Got it. What is one toxic line every UPSC aspirant hears? Thani, they don't deserve to hear that. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి చెప్తున్నాను సార్. కొన్నిసార్లు ర్యాండమ్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు ఎవరు పడితే వాళ్ళు. వాటికి ఆన్సర్స్ అప్పటికప్పుడు రావు. మేబీ రివిజన్ లేకనో లేకపోతే వినుండకనో దాన్ని బట్టి అంటారు ఒకట్లా, ఇది కూడా రాదా, ఏం క్లియర్ అవుతుంది ప్రిలిమ్స్, ఇది కూడా రాదా, ఎట్లయితుంది గవర్నమెంట్ ఎగ్జామ్. సార్ నాకు అర్థం కాదు ఏంటంటే ఒక్క క్వశ్చనే సార్ అది. 99 క్వశ్చన్స్ ఉంటాయి సార్ వేరేవి ప్రిలిమ్స్లో. అండ్ అందరికీ అన్నీ తెలియాలని లేదు సార్. ఇనీషియలీ నేను చాలా నమ్మేదాన్ని, ఇది ఏంటి, ఇది కూడా తెలియాలి అది కూడా తెలియాలి అని. బట్ మామూలుగా ఈ ఫైనల్ మనకి మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా యూట్యూబ్లో,
వాటిల్లో కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అడిగినప్పుడు అక్కడ ఇంటర్వ్యూ అంటే అప్పుడు మనకి ఇంటర్వ్యూ వెళ్ళిన వాళ్ళు అంటే చాలా హై ఇది రిగార్డ్తో చూస్తాం. సింపుల్ క్వశ్చన్స్కి వాళ్ళు సారీ సార్ ఐ కాంట్ రిమెంబర్, ఐ డోంట్ రిమెంబర్, ఐ డోంట్ రికలెక్ట్ అని చెప్పేస్తున్నప్పుడు అండ్ వాళ్ళకి తెలీదా, ఇది కూడా తెలీదా, నాకే తెలుసు బిగినర్ని అని నేను అనుకునేదాన్ని. బట్ ఈవెన్చువలీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక 5-6 years ఆఫ్ జర్నీ చేసిన తర్వాత అన్నీ గుర్తుండాలని లేదు సార్. ఇంపార్టెంట్వి గుర్తుంటాయి, చదివినంత చదువుతాము, ఇంపార్టెంట్ టాపిక్స్, సబ్జెక్ట్స్, ఏరియాస్ గుర్తుపెట్టుకుంటాం. ఇక ప్రతి ఒక్కళ్ళు వచ్చి అన్నీ అడిగితే కష్టం అని నాకు ఇది నచ్చదు సార్. చాలా మందిలో ఒకటి అడుగుతారు, ర్యాండమ్గా వాళ్ళకి ఏదైనా గుర్తొస్తే అడుగుతారు, అది కలీగ్స్ కూడా అవ్వచ్చు, ఆస్పిరెంట్స్ అడిగి అది కూడా రాదా, ప్రిలిమ్స్ ఇంక ఇన్ని రోజుల్లోనే ఉంది, ఇది కూడా చదవకపోతే ఎట్లా, అయితే ఏమైంది, ఒక్క క్వశ్చనే కదా, 99 వేరే ఉన్నాయి కదా, కట్ ఆఫ్ 80s 90s దగ్గరే ఉంటుంది కదా, 200 లేదు కదా. గాట్ ఇట్, అండర్స్టాండ్. అంటే డోంట్ నాట్ డిసైడ్ సంబడీస్ కేపబిలిటీ ఆర్ దేర్ ప్రిపరేషన్ లెవెల్ బేస్డ్ ఆన్ వన్ క్వశ్చన్. Okay. What is more painful? Failing prelims, failing mains, failing interviews, or watching friends, your own friends, maybe childhood friends, who are doing successful in life? ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చినప్పుడు ప్రిలిమ్స్ పోతే పెయిన్ ఉంటుంది సార్. మెయిన్స్ రిజల్ట్ వచ్చిన అది ఫేజ్ వైజ్, పెయిన్ కాన్స్టెంట్, ఫేజ్ వైజ్. అది మెయిన్స్ రాసి మెయిన్స్ పోతే పెయిన్ ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనం మెయిన్స్ రాయకపోయినా పెయిన్ ఉంటుంది. ఎందుకంటే అరే రాసి ఉండాల్సిందే, అదొక పెయిన్. రాస్తే క్లియర్ అవ్వకపోతే ఒక పెయిన్. ఇంకా ఇంటర్వ్యూ అంటే పైదాకా ప్రిలిమ్స్లో కింద నుంచి పడతాం, మెయిన్స్లో మధ్యలో నుంచి పడతాం, మెయిన్స్లో కొండ మీదకి తీసుకెళ్ళి తోసేస్తారు, ఇంటర్వ్యూలో సారీ అక్కడ నుంచి పడితే పెయిన్ కొంచెం ఎక్కువ ఉంటుంది సార్. అండ్ వాచింగ్ పీపుల్ గో అహెడ్ అంటే అగైన్ నేను చైతన్య గురించి చెప్పాలి ఇక్కడ. ఒకసారి అన్నాను చైతన్యతోటి, మా వాళ్ళందరూ ఇట్లా సూపర్ స్పెషాలిటీలు చేస్తున్నారు, నా క్లాస్మేట్స్ మా అక్కతో పాటు ఇప్పుడు జాయిన్ అయ్యారు, అందరు చాలా లైఫ్లో ముందుకెళ్ళిపోతున్నారు అంటే నాకు చైతన్య ఒకసారి ఐ స్టిల్ రిమెంబర్ వాట్ షీ టోల్డ్ మీ. ఒకసారి అనింది, ద డే యూ క్లియర్ దిస్ ఎగ్జామ్ యూఆర్ 50 years అహెడ్ ఆఫ్ దెమ్. ఒకసారి సర్వీస్ వచ్చిన తర్వాత ఇప్పుడు 5-6 years ల్యాగ్ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు, అప్పుడు యూల్ బి 50 years అహెడ్ ఆఫ్ దెమ్. దట్ స్టక్ విత్ మీ. And the scope of service, it's not that maybe financially they can do much better, Absolutely. or name wise they can do much అంటే better. ఐ వాజ్ టాకింగ్ బేసికలీ ఆన్ అకాడమిక్ గ్రౌండ్స్. Yes. వాళ్ళంతా చేస్తున్నారు, నేను ఏం చేయట్లేదంటే ఒక్కసారి వస్తే నీకు లైఫ్ మారిపోతుంది. ఈ సర్వీస్ వస్తే అన్ని రకాలుగా యూ విల్ బి వే అహెడ్ ఆఫ్ దెమ్. ఇప్పుడు దిస్ ఇస్ జస్ట్ లైక్ అ క్యాటపుల్ట్, వెనక్కి లాగుతుంది అంతే, వదిలినప్పుడు ముందుకు గట్టిగా వెళ్తుంది, చాలా ముందుకు వెళ్తుంది. ఐ రిమెంబర్ దాట్. నాకు ఇప్పుడు మీతో ఇప్పుడు గుర్తొచ్చింది. అండ్ ఐ బిలీవ్ ఇన్ ఇట్ సార్. పీపుల్ సే దిస్ ఎగ్జామ్ లైఫ్ని మార్చేస్తుంది ఓవర్ నైట్ అని. ఇట్ ఇస్ ట్రూ. ఆ ఒక్క రిజల్ట్ నా లైఫ్ని మార్చింది సార్. ఇప్పుడు నేను మనుషులు నన్ను చూసే విధానం కానీ, నాతో మాట్లాడేది కానీ, నన్ను అప్రోచ్, ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్. సో ఎస్. Good to know. What did UPSC take away from you? What did UPSC give back to you? UPSC took away from me prime time of my life. UPSC took away from me that immaturity, irrationality, lack of logic. It gave me back maturity. It gave me back ability to handle failures. It made me a stronger person. Wonderful. If Pratyusha's younger self is sitting before you right now, what would you suggest her? Anything I can suggest, ante not exclusively about this exam or something. Okay, you only live once. చేయాలనుకున్నది చెయ్యి. స్కోప్ ఉంది, చేసే ఆప్షన్ ఉంది, సపోర్ట్ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంది అనుకున్నప్పుడు చేయాలనుకున్నది చెయ్యి. ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆపుతున్నాయో, నీ మైండ్ సెట్ డెఫినెట్లీ షుడ్ నాట్ బి స్టాపింగ్ యూ. ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్, యూ సా యువర్ సెల్ఫ్ యాజ్ సంథింగ్ ఇన్ లైఫ్. ఒక ఐఏఎస్గా నువ్వు కలగన్నావో, చూసుకున్నావు అన్నప్పుడు బికమ్ దాట్. ఉక్ ఆర్ క్రుక్ ఏదో ఒకటి చేసి అదవ్వు, బికాస్ యూ గెట్ ఓన్లీ వన్ లైఫ్. అండర్స్టాండ్, గాట్ ఇట్. అండ్ ఈ హోల్ ప్రాసెస్లో అంటే లైక్ ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ ద ఓన్లీ మెంటర్, యూ వుడ్ హ్యావ్ హ్యాడ్ అదర్ మెంటర్స్ ఆర్ అదర్ ఫ్యాకల్టీస్ అండ్ ఆల్. What kind of role they would have played you? Because ecosystem lo these are one of the important stakeholders kada. Mentor role is అంటే
non-negotiable. Mentor is non-negotiable in this journey, sir. నాకు మీతోటి నేను 2020 నుంచి అసోసియేట్ అయ్యి ఉన్నా, ఇఫ్ ఐ రిమెంబర్. నాది 2000 ఇప్పటికీ చెప్తాను నేను. 2021 మెయిన్స్ క్లియర్ అయిందంటే వివేక్ సార్ వల్లనే. యూ కాల్డ్ మీ ఒక్క రోజు బిఫోర్ ఎగ్జామ్, కొన్ని టిప్స్ ఇచ్చారు, స్ట్రెస్ ఫీల్ అవ్వద్దు అన్నారు. నేను నిజంగా స్ట్రెస్ లేకుండా రాసాను, ఎగ్జామ్ క్లియర్ అయిపోయింది. సో మెంటర్ అండ్ ఇంపార్టెంట్లీ అకౌంటబిలిటీ. నేను మీకు ఎన్ని అవర్స్ చదివానో చెప్పేదాన్ని అండ్ ఆల్. సార్ నాకు వేరే మెంటర్స్ అంటే మోస్ట్లీ వాళ్ళు అంటే ఆ పర్టిక్యులర్ ఫేజో లేకపోతే అలా ఉండదు తప్ప, యూ వర్ ది కాన్స్టెంట్ మెంటర్ ఎనీ టైం. అంటే లాస్ట్ 5 yearsలో వివేక్ సార్, ఏదన్నా డౌట్ వచ్చిన వివేక్ సార్ ఉంది. మై పేరెంట్స్ అలా ఏదైనా అర్థం కాదు, వివేక్ సార్తో మాట్లాడు, వివేక్ సార్ అనగలరు. సో అంటే ఒక మనిషి ఇంత క్లోజ్గా చూసి దట్ పర్సన్ నోస్ యువర్ స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఎవ్రీథింగ్ ఎక్కడ. అండ్ యూ ఆర్ ఇన్ మై ఆనెస్ట్ ఒపీనియన్ బయట మార్కెట్లో ఉన్న మెంటర్స్ కంటే యు ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ సెన్సిబుల్ మెంటర్స్. ఆనెస్ట్లీ నేను MCHRD నుంచి పాడ్కాస్ట్ చేయడానికి వచ్చినప్పుడు when I told my batchmates that I was coming to do podcast with you, like Vivek sir, చాలా తక్కువ మంది ఉన్నారు సార్ లాంటి మెంటర్స్. హీఈస్ వెరీ రిఫ్లెక్టివ్. అంటే మనకి కావాల్సినట్టు హీ హ్యాస్ ఎవ్రీ సొల్యూషన్ కస్టమైజ్డ్ ఫర్ అస్. సో దాట్ వే నాకు యూ హ్యావ్ బీన్ దేర్ ఆల్ ద టైమ్. మీరు నాకు CSAT ఎంఫసైజ్ చేయమని చెప్పారు. డాక్టర్స్కి CSAT కష్టంగా ఉంటుంది. నేను పోయిన ప్రతి ప్రిలిమ్స్ తర్వాత యూ హ్యావ్ బీన్ దేర్. అండ్ దట్ వన్ ఇన్సిడెంట్ ఐ రిమెంబర్ వేర్ నేను అసలు ఆ ప్రిలిమ్స్ క్లియర్ చేయలేదు, కానీ ఆ ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఐ వాజ్ ఫీలింగ్ బ్యాడ్, అరే మనం ఉండాల్సిందే ఇక్కడ అని. కానీ మీరు మెసేజ్ చేశారు నాకు, నెక్స్ట్ ఇయర్ నీ పేరు ఉంటుంది అక్కడ అని. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నేను మా మమ్మీ డాడీకి కూడా చెప్పాను. ఎవరికి అర్థం కాలేదు మమ్మీ దట్ నేను ఈ పెయిన్ గో త్రూ, దట్ హౌ కెన్ దిస్ పర్సన్ బి సో సెన్సిబుల్ అండ్ సెండ్ దాట్ మెసేజ్. సో యూ హ్యావ్ ఆల్వేస్ బీన్ దేర్. అండ్ సార్ స్ట్రాంగెస్ట్ మెంటల్ సపోర్ట్ సార్. మెంటర్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ మెంటల్ సపోర్ట్. అండ్ ఇప్పుడు మనకి ఏదైనా రాకపోతే మనం ఎక్కడికి వెళ్తాం సార్? UPSCలో పేరెంట్స్ కాంట్ టీచ్ యూ ఎవ్రీథింగ్. ఒక పాయింట్ తర్వాత కోచింగ్ వాళ్ళు కూడా గివప్ చేసేస్తారు. ఆన్సర్ రైటింగ్ రావట్లేదు, ఆప్షనల్ సరిగ్గా రావట్లేదు, CSATలో ప్రాబ్లం ఉంది, GSలో మార్క్స్ రావట్లేదు, ఈ అనాలిసిస్ మీరు నాకు ప్రిలిమ్స్ అనాలిసిస్ చెప్పారు ఎలా చేయాలో. ఐ స్టిల్ డూ దట్. నేను 2021 ఎగ్జామ్కి ఫస్ట్ టైం చేస్తాను. ఎవ్రీ GSకి నేను చేస్తాను, ఎవ్రీ ఇయర్ ఐ డూ దట్. ఐ స్టిక్ టు దట్ బికాస్ ఇట్ వర్క్ వెరీ వెరీ ఫర్ మీ. అండ్ అది మీరు చెప్పింది. సో అంటే ఐఎమ్ ఎంఫసైజింగ్ ఆన్ దిస్ పాయింట్ బికాస్ మెంటర్ కెన్ యాక్చువల్లీ చేంజ్ యువర్ లైఫ్. ఓకే, గుడ్ టు నో సో మెనీ పాజిటివ్ థింగ్స్. యా, మెంటర్స్ నో డౌట్, అకాడమిక్ హెల్ప్, ఎమోషనల్ సపోర్ట్, వీటితో పాటు ప్రత్యూష వాట్ ఐ ఫీల్, కొంతమంది స్టూడెంట్స్ని చూడగానే అంటే ఆ 2nd, 3rd, 4th మీట్లోనే అర్థమైపోతుంది వీళ్ళకి ఆ పొటెన్షియల్ ఉంటుంది అండ్ వీళ్ళు ఎఫర్ట్ పెడితే డెఫినెట్లీ అవుతుంది. అండ్ వన్స్ మాకు ఆ ట్రస్ట్ ఫామ్ అయ్యాక వీ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్. ఒక స్టూడెంట్ అయితే నాతో అన్నారు, సార్ మీరు మరీ ఎప్పుడు పాజిటివ్గానే చెప్తారు సార్. అలా కాదు, పాజిటివ్గానే చెప్పాలి. దిట్ ఈస్ క్రిటికల్గా సబ్జెక్ట్లో ఈ కరెక్షన్స్ చేసుకో అని చెప్పడం వేరు. A mentor has to be optimistic. It's non-negotiable because our trust ఉంటుంది కదా. We believe in through our intuition or through our expertise that this candidate is gonna make it. ఇలాంటి వాళ్ళందరూ you may not trust if I say this, అందరూ క్లియర్ చేశారు. అంటే ఇన్ దాట్ వే my intuition is so strong, whoever I say వీళ్ళది అవుతుంది అంటే నేను I don't say it to everyone, but కొంతమంది చెప్పిన వాళ్ళందరూ కూడా అయ్యే. And glad you are one such person. Thank you. I always think you will be there and you are there and you will be getting much bigger result also. That also I am very sure. So thank you so much Pratyusha for taking out time. You are training lo unnavu, training nunchi you have come out and that too it's like evening time aina kuda you made your time. And your success like is very personal to me also because it's a long journey and I always wanted you to be successful. And when you are talking, even I felt a bit emotional chala cases lo, like you have to go through all this. Maybe phone calls లో లేకపోతే కలిసినప్పుడు మాట్లాడచ్చు కానీ బట్ ఆల్ దిస్ హ్యాపెన్, బట్ ఆల్ ఈస్ వెల్, దట్ ఎండెడ్ వెల్, రియలీ వెల్. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ ఐ హ్యావ్ సీన్ న్యూ ప్రత్యూష టుడే. ఇట్స్ లైక్ ఎ న్యూ రెవల్యూషన్ ఫర్ మీ. ప్రత్యూష అంటే ఓకే స్టూడెంట్ ఆ టైప్లో, బట్ ద కైండ్ ఆఫ్ ఎమోషనల్ మెచ్యూరిటీ యూ డిస్ప్లేడ్ టుడే అండ్ a sense of philosophical depth, if I can say, which you have in you, really surprised me and made me very, very happy for a matured person what you are today. Thank you so much, sir.